బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పురాణ గాథలు ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ 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 కొత్తగానే అనిపిస్తుంది నాకైతే. నేను పర్సనల్గా చెప్తున్నానండి, మీ నోటి వెంట ఎన్నిసార్లు వింటానో ఒక్కొక్క స్టోరీని. పర్సనల్గాను వింటాను, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కెమెరా ముందు వింటాను కదా. నాకు ఎన్నిసార్లు విన్నా మీరు చెప్పే దాంట్లో లీనమైపోతాను రమ్మగారు. క్వశ్చన్సే ఉండవు. ఓ మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. వీటిని మళ్ళీ ఇంకొకసారి అందిద్దామండి మన పురాణ గాథలు అన్నింటినీ కూడా. మొట్టమొదటిగా నేను భారతం తీసుకుంటాను. అసలు భారతం ఎవరు ఎవరికి చెప్పారు? ఇందులో కౌరవ, పాండవులు అండ్ భీష్ముడు, ఈ మూడు క్యారెక్టర్స్ చాలా ప్రత్యేకం. వీరి జననం ఎలా జరిగింది, ఎందుకోసం జన్మించారు, అలా ఏమన్నా మనకి పురాణ గాథల్లో చెప్పటం జరిగిందా? మనకి 4 యుగాలుగా విభజించబడింది మన కాలం. కృతయుగం, దాన్ని సత్యయుగం అంటారు. తర్వాతది త్రేతాయుగం, శ్రీరాముడు జన్మించాడు. తర్వాతది ద్వాపరయుగం, మహాభారత కాలం. ఇప్పుడు మనం ఉన్నది కలియుగం. అయితే ఈ ద్వాపర యుగపు చివరి భాగాలలో కౌరవులు, పాండవులు, ఈ మహాభారత గాథ జరిగింది. మహాభారతానికి ముందు ఎన్నో రకాల విషయాలు జరిగినాయి. మహాభారతంలో ప్రస్తావించబడిన చాలా కథలకి మూలాలు కృతయుగంలోనే పడినవి కూడా కొన్ని కనపడతాయి. కొన్ని మూలాలు ఉన్నాయి. మహాభారతంలో కనపడే 1-2 క్యారెక్టర్లు త్రేతాయుగం నుంచి వచ్చి, ఆంజనేయ స్వామి ఉన్నాడు మహాభారతంలో. ఈయన ఎక్కడివాడు? ఆ యుగంలో పుట్టల, ద్వాపర యుగంలో పుట్టల, త్రేతాయుగం నాటివాడు. అంటే ముందు యుగపు ఆనవాళ్లు కలిగే ఉన్నాయి. అయితే ఈ చివరి భాగంలో ఈ కలియుగానికి దగ్గరలో ఉండేసరికి కలి ప్రభావంతో కొంతమంది జన్మించారు ఈ మహాభారత కాలంలో. కలి ప్రభావం కొంత కనపడుతుంది. ఇప్పుడు మామూలుగా చూడు, ఏదైనా ఒక 2-3 విషయాల గురించి చెప్పేటప్పుడు మొదటి విషయపు ఎండ్కి వచ్చేసరికి రెండో విషయం తాలూకు ఆనవాళ్ళు కొన్ని వస్తూ ఉంటాయి కదా. అవును, కొన్ని గుర్తులు కనపడతాయి. తర్వాత అది ఏం స్టార్ట్ అవబోతోందో అది కనిపిస్తుంది. మనకి ఋతువుల్లో కూడా ఆ తేడా కనపడుతుంది. అట్లాగే ఈ మహాభారతము ఈ ద్వాపర యుగపు చివరి కాలంలో జరిగింది. ఈ చివరి కాలంలో జరగటం వల్ల కలియుగపు పద్ధతులు, విధానాలు కొన్ని అంతా కాదు, కొన్ని ద్వాపర యుగపు పద్ధతులు ఉన్నాయి, చిన్నవి ఇది కలియుగపు లక్షణము అని కనపడేలాంటివి కొన్ని కనిపిస్తాయి. ఇది ఇందులో ఉన్న ప్రత్యేకత. అయితే ఈ మహాభారతాన్ని, ఈ కథ అంతా జరిగిపోయాక, కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తర్వాత కౌరవులంతా మరణించారు. దాదాపుగా 18 అక్షౌహిణుల సైన్యం యుద్ధం చేస్తే 15కు పైగా చనిపోయారు. అందులో ప్రముఖులు మిగిలిన వాళ్ళు చాలా తక్కువ మంది, పెద్దవాళ్ళు ఎవరు మిగల్లా. ఇలా మేక అందరూ పోయారు మొత్తం. ఈ పోయిన తర్వాత ఆయన వీళ్ళని, పాండవులని గద్దెక్కించాక ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఆయన అలా కూర్చుని ఆలోచిస్తూ ఇదంతా జ్ఞాపకం వచ్చింది. ఆయనకి జ్ఞాపకం వచ్చి దీని ముందు వెనక దీనికి కారణభూతమైన రకరకాల విషయాలు, ఈ కౌరవులకి, పాండవులకి పూర్వీకులైన ఎంతోమంది రాజులు, సుక్షత్రియ వంశాలకు చెందిన వాళ్ళు, వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని ఇదంతా ఒక కథగా ఊహించారు వ్యాస మహర్షి. అయితే ఆయనకి ఊహొచ్చి ఒక కథలాగా తయారు చేసుకున్నారు. అయితే బ్రహ్మదేవుడి ఆజ్ఞతోటి వినాయకుడిని లేఖకుడుగా పెట్టుకుని వ్యాస మహర్షే ఈ మహాభారతాన్ని రచించారు. ఇది మనకి కనపడుతున్న దానికంటే ఇంకా చాలా పెద్దది. మనకు కనపడేది అంటే భూమి మీద ప్రచారంలో ఉన్నది 1,00,000 శ్లోకాలు కలిగి 18 పర్వాలు కలిగిన మహాభారతాన్ని మనం చూస్తాం. అవునండి. అయితే ఇంకా పెద్దది ఇది. మానవుల మేధస్సు ఇంతేనని మనకి ఇవే అందించారు, ఈ 1,00,000 శ్లోకాలు. ఈ మహాభారతాన్ని నారదుడు దేవలోకంలోను, దేవలుడని ఆయన పితృలోకంలోనూ ప్రచారంలోకి తీసుకొచ్చారు. వీళ్ళంతా అక్కడ చెప్పారనమాట. అయితే ఈ మహాభారతపు చివరి ఘట్టాలలో, అంటే మన యుద్ధం అయిపోయి ఈయన భారతం అది రాసేసిన తర్వాత పరీక్షణ్ మహారాజు ఆయన చనిపోవటము, తర్వాత ఆయన కుమారుడైన జనమేజయుడు రాజ్యానికి రావటం, అతడు సర్పయాగం చేశాడు. మనం సర్పయాగం కథలు చెప్పుకున్నాం కదా. అవునండి. 4 ఎపిసోడ్లలో సర్పయాగం కథలు ఉన్నాయి మన దగ్గర. ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటే సర్పయాగం కథలు తీసుకుని చూడొచ్చు, వినొచ్చు. ఓకే. అయితే ఈ సర్పయాగం ఆగిపోయింది, చివరిలో ఆగిపోయింది. ఈ సర్పయాగం ఆగిపోయిన తర్వాత ఏం చేశారు, ఇక అది ఆగినా ఈ వచ్చిన వాళ్ళందరూ ఋత్వికులు చాలా మంది వచ్చారు. యాగం చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ జనమేజయుడు విస్తారంగా దానాలు, ధర్మాలు చేశారు. ఆ సమయానికి వ్యాస మహర్షి కూడా అక్కడికి వచ్చారు తన శిష్యులతో సహా. అప్పుడు జనమేజయుడు ఆయన అడిగాడనమాట, మహర్షి అసలు ఇది ఎట్లా జరిగింది?
కౌరవులు పాండవులు అన్నదమ్ములు కదా, ఎందుకు ఈ సంగ్రామం జరగాల్సి వచ్చింది, తర్వాత మా తండ్రి ఒంటరివాడు ఎందుకయ్యాడు, ఇదంతా ఎలా జరిగింది అని అడిగితే అప్పుడు వ్యాస మహర్షి తన శిష్యుడైన వైశంపాయనుడికి చెప్పారు, మహాభారతాన్ని జనమేజయుడికి చెప్పు అని. మొట్టమొదట జనసామాన్యంలో మహాభారతాన్ని చెప్పినవాడు వైశంపాయనుడు. ఆయన వైశంపాయనుడే మనము విష్ణు సహస్రనామాలలో వైశంపాయన ఉవాచ అంటాం వింటాం. కదా. ఆ వైశంపాయనుడే ఈయన వ్యాస మహర్షి యొక్క శిష్యుడు. అయితే ఆయన జనమేజయుడికి సాంగంగా మహాభారతాన్ని చెప్పారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలా పుట్టారు, దీనికి పూర్వగాథలు ఏమిటి, తర్వాత గాథలు ఏమిటి అనేది. ఈ మనం చెప్పుకునే దానికంటే ముందు కూడా చాలా కథలు జరిగినాయి, చాలా కథలు చెప్పబడ్డాయి. అవి ఎవరు చెప్పారు? మన రోమహర్షణుడు అనే పేరున్నటువంటి ఒక ఆయన. ఈయన ఏంటంటే చాలా అద్భుతంగా కథలు చెప్పేవారు. ఆయన యొక్క కుమారుడు సౌతి అని కూడా చెప్తారు, సూతుని కుమారుడు సౌతి. ఆయన ఈ మన నైమిసారణ్యానికి వచ్చి మహర్షులందరికీ ఈ కథలన్నీ చెప్తూ ఈ వైశంపాయనుడు మహాభారతాన్ని జనమేజయుడికి చెప్పాడు అని సౌతి చెప్పాడనమాట. ఓహో, ఇలా బయటకు వచ్చింది. ఈ కథల్లో మనకి నువ్వు అడిగినట్టు భీష్ముడు ఎట్లా పుట్టాడు, తర్వాత కౌరవ పాండవులు ఎట్లా పుట్టారంటే వీళ్ళందరూ కూడా దేవతల అంశావతారాలుగా జన్మించారు. ఎందుకంటే అప్పటికే భూభారం బాగా పెరిగిపోయింది, రాక్షసులు తగ్గిపోయారు. రాక్షసులు తగ్గి మానవ సంతతే పెరిగింది. రాక్షసులు రాముడి వారి కాలంలోనే ఎక్కువ భాగాన్ని ఆయనే చంపేశాడు. జనస్థానంలో 14,000 మందిని చంపాడు, కరదూషణాదులను చంపేశాడు, మారీచు సుబాహుల్ని చంపాడు, తాటకి ఆయనే వధించాడు, విరాతుడు కబంధుడు వాళ్ళందరినీ ఆయనే సంహరించారు. అక్కడి నుంచి యుద్ధం చేసినప్పుడు ఈ లంకా నగరంలో ఉన్న ఎన్నో కోట్ల మంది రాక్షసుల్ని ఆయనే సంహరించాడు. భూమి మీద రాక్షస సంతతి చాలా తగ్గిపోయి ఈ తర్వాత ఈ ద్వాపర యుగం వచ్చేసరికల్లా మానవులుగానే జన్మించారు వాళ్ళల్లో కొంతమంది. ఈ జన్మించిన వాళ్ళు ఎవరు? కృతయుగంలో శాపం పొంది విష్ణుద్వేషులుగా జన్మించిన విష్ణు భక్తులైన జయ విజయులు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుడితే, మన త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా పుట్టి వాళ్లే మానవ రూపంలో శిశుపాల దంతవక్తులుగా ఈ సమయంలో పుట్టారు ద్వాపర యుగంలో. ఇప్పుడు రాక్షసులే మనుషులుగా పుట్టేశారు. మరి మిగిలిన రాక్షసులకి ఇంకా భూమి మీద మమత తీరని ఎంతో మంది రాక్షసులు, చాలా మంది, వాళ్ళందరూ తమ తమ అంశలతోటి జన్మించారు. దేవతలు కూడా తమ అంశలతోటి జన్మించారు. వాళ్ళని చంపటానికి వీళ్ళు, లేదా భగవంతుడు వీళ్ళందరినీ సంహరింపజేస్తాడు లేదా సంహరిస్తాడు ఆయనకి సహాయం చేయటానికి. ఇలాంటి ఐడియాలజీతో బ్రహ్మదేవుడి ఆజ్ఞ చొప్పున భగవంతుడి ఆజ్ఞతోటే ఎంతో మంది దేవతాంశలతోటి రాక్షసాంశలతోటి జన్మించారు. మన మహాభారతపు కాలంలోనే శ్రీకృష్ణ పరమాత్మ జననం. ద్వాపర యుగంలో కృష్ణుడు జన్మించాడు. ఎప్పుడు ధర్మరాజు వాళ్ళు పుట్టిన తర్వాత కృష్ణుడు పుట్టాడు. మళ్ళీ వీళ్ళు ఎవరెవరో కాకుండా ధర్మరాజాదులకి స్వంత మేనమామ కుమారుడుగా జన్మించాడు కృష్ణుడు. ఈయన తన చిన్నతనంలో కొన్ని 100 మంది రాక్షసులను సంహరించాడు. పుట్టిన దగ్గర నుంచి అదే పని మీద ఉన్నాడు, రాక్షసులందరినీ సంహరించాడు. తర్వాత కలి ప్రభావంతో జన్మించిన వాళ్ళని, ఈ కలియుగపు ఆనవాళ్లు కలిగి ఉన్న వాళ్ళని, కొంత రాక్షసాంశలు కలిగిన వాళ్ళని, లేదా రాక్షస సంతతిగా జన్మించిన వాళ్ళని, వీళ్ళందరినీ ఆయన తను స్వయంగా చంపకుండా పాండవులతోటి చంపించాడు. ఇదే మొత్తం మహాభారత గాథ. ముందంతా తను చంపగలిగినంత మందిని చంపాడు. తర్వాత తను పక్క నుండి ఒక్కొక్క చోట ఎక్కడెక్కడ ఈ వధ జరగవలసి ఉందో భీముడు హిడింబాసురుణ్ణి సంహరించాడు. తెలుసు కథలో మనకి. బకాసురుణ్ణి సంహరించాడు. రాక్షస సంహారం చేసిన వాళ్ళలో భీముడు కూడా ఉన్నాడు. ఇలా ప్రత్యేకమైన వాళ్ళతోటి కొంత సంహారం జరిపించారు. ఇట్లా భూమి మీద పుట్టిన వాళ్ళందరినీ సంహరిస్తూ కలి ప్రభావానికి లోనైన వాళ్ళని, కలి వల్ల పుట్టిన వాళ్ళని కూడా కొంతమందిని అట్లా సంహరించుకుంటూ వచ్చారు. చివరికి ఏమైంది? అర్జునుడు నా వల్ల కాదు, యుద్ధం అంతా నేను చేయలేను, వీళ్ళందరూ చచ్చిపోతారంటే ధర్మ సంస్థాపన కోసం యుద్ధం చేయాలి, నీ పని నువ్వు చెయ్యి అని బోధించిన భగవద్గీత కూడా మనం మహాభారతంలోనే చూస్తాం. మనం ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునేటువంటి విష్ణు సహస్రనామం కూడా మహాభారత కాలంలో జరిగింది. భీష్ముల వారు చెప్పిందే కదా. అవును. భీష్మ ఉవాచ, వైశంపాయన ఉవాచ, ఇన్ని ఉవాచలు తెలుస్తాయి. ఉవాచ అంటే అదేమిటో శ్లోకంలో భాగం కాదు, భీష్మ పితామహులు చెప్పారు, వైశంపాయనుడు చెప్పాడు, భగవంతుడు చెప్పాడు, అర్జునుడు చెప్పాడు, వాళ్ళు మాట్లాడారు. ఇదంతా సందర్భం. ఈ సందర్భం ప్రకారం మహాభారతం నడిచింది. అయితే వీళ్ళల్లో మహాభారతంలో ప్రధానమైన వాళ్ళు భీష్ముడు. అయితే భీష్ముడి తండ్రి శంతనుడు వీళ్ళకి ఆద్యుడుగా కనపడతాడు. ఇంతకంటే ముందు తరాలలో ఉన్నటువంటి కురువు అనే రాజుగారి వంశంగా వీళ్ళ కురు వంశము కౌరవులు అంటారు. పాండురాజు యొక్క కుమారులు కాబట్టి వాళ్ళ 5గురిని పాండవులు అంటారు. వీళ్ళు ఎలా పుట్టారో
మనం ఒక సింప్లిఫైడ్ వెర్షన్లోనే చెప్పుకుందాం. ఈ భీష్ముడి జననానికంటే ముందు, ఆయన తండ్రి యొక్క జననానికంటే ముందు ఏం జరిగిందంటే, ఇక్ష్వాకు వంశానికి చెందిన మహాభీషుడు అనేటువంటి ఒక రాజుగారు, చక్రవర్తి, ఆయన ఎన్నో అశ్వమేధాలు యజ్ఞాలు అన్నీ చేసి స్వర్గాన్ని పొందాడు. అయితే ఈ స్వర్గంలో ఉన్న పెద్దవాళ్ళు, స్వర్గాది దేవతలు అందరూ కలిసి బ్రహ్మదేవుడిని చూడబోయారు. సత్యలోకంలో బ్రహ్మదేవుడి ఆస్థానానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ సమయంలో గంగాదేవి కూడా అక్కడికి వచ్చిందట. వస్తే అందరూ దేవతలు అందరూ కూర్చున్నారు. ఈవిడ లోపలికి వచ్చింది. పెద్ద పెనుగాలి వీచిందట. వీచేసరికల్లా గంగాదేవి వస్త్రం తొలగిపోయింది ఆమె ఒంటి మీద నుంచి. దేవతలందరూ తలదించుకున్నారు. ఎవ్వరూ ఆమె కేసు చూడలే. కానీ మహాభీషుడు మాత్రం పరమాసక్తితో ఆమె వైపు చూశాడు. మానవుడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత చూడండి, చూసేసరికల్లా బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది. తన వైపు చూస్తున్న మహాభీషుడి పట్ల గంగాదేవికి కూడా ఆసక్తి కలిగింది. స్త్రీ పురుషులకి సహజమైంది అది. కానీ వాళ్ళు ఉన్న సమయాలు చూసుకోవాలి కదా, సమయం చూసుకోవాలి. బ్రహ్మదేవుడికి కోపం వచ్చి, నువ్వు మళ్ళీ మానవుడిగా జన్మించమని మహాభీషుడిని శపించాడు బ్రహ్మదేవుడు. ఈమెను కూడా, గంగాదేవిని కూడా మానవకాంతగా ప్రవర్తించావు, నువ్వు మానవకాంతగా వెళ్ళు కొంతకాలం అని ఆమె కూడా శాపం అయింది. అయితే ఈ మానవకాంత గట్టిగా అనల, కానీ ఆమె మానవకాంతగా జన్మించవలసిన అవసరమే, ఆమెకు మహాభీషుడు కావాలి. సరే, మహాభీషుడు పరిపరి విధాలుగా బ్రహ్మదేవుడిని ప్రార్థించి, నన్ను ఎవరో ఒకళ్ళ దగ్గర జన్మించేలాగా చెయ్యొద్దు, భూలోకంలో కురువంశానికి చెందిన ప్రతీపుడు అనే అద్భుతమైన రాజు ఉన్నాడు, అతని కడుపున అతని గర్భవాసాన జన్మించేలాగా వరం ఇవ్వమని కోరుకుని ఆ వరాన్ని పొందాడు. మహాభీషుడు ప్రతీపుడికి జన్మించబోతాడు. అయితే ఈ గంగాదేవి అతని మీద వ్యామోహంతో ఆలోచించుకుంటూ వెళ్తుంటే, ఆమెకి దీనవదనాలతో అష్టవసువులు అని 8 మంది వసువులు కూడా దేవతలు, వీళ్ళు 8 మంది అన్నదమ్ములు. వాళ్ళు ఎదురుపడి చాలా ఇదిగా ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏమో చెప్పారంటే, అమ్మ, మా వశిష్ఠుని శాపం వల్ల మేము భూలోకంలో జన్మించడానికి పోతున్నాం. ఈ భూలోక జననం అంటే పుట్టి మరణించాలి, బతికాలగా కొంతకాలం. ఈ మానవ జీవితాలు మా వల్ల కాదు. నువ్వు ఎలాగూ భూలోకంలో జన్మిస్తావు, మహాభీషుడు ప్రదీపుడి గర్భాన జన్మిస్తాడు, నువ్వు అతన్ని వివాహం చేసుకో, మేము 8 మంది నీ గర్భాన పుడతాం. ఓహో, మమ్మల్ని పుట్టగానే గంగలో పడేసి చంపేసి, మేము పుట్టిన శాపము తీరిపోతుంది, మా దారిని మేము మా వసులోకాలకి చేరిపోతామని బతిమలాడారు. ఆ మంది, అయ్యో మరి నాకు దీర్ఘాయుష్మంతుడు బలశాలి అయిన కుమారుడు కావాలనుంది, ఎలాగూ నేను మానవ జన్మెత్తితే నాకు అట్లాంటి అద్భుతమైన కుమారుడు కావాలి అనేసరికల్లా వీళ్ళేమన్నారు, అయితే ఒక పని చెయ్యి, మాలో చివరివాడైన ప్రభాసుడు, నిజానికి పెద్ద శాపం అతనిది, అసలు వశిష్ఠుడికి కోపం తెప్పించిన వాడు అతడు, కాబట్టి అతన్ని నువ్వు అట్టి పెట్టుకో, ఆఖరి వాడిని నువ్వు ఉంచుకోమ్మా, మమ్మల్ని మాత్రం పుట్టగానే చంపేసి జన్మిస్తాం. మానవ గర్భంలో అంటే గర్భవాసంలో 9 నెలలు మాతృగర్భవాసం చేయాలి, 10వ నెలలో పుట్టాక ఆకాశం చూస్తే మానవుడు జన్మ ఎత్తినట్టే, తీసుకుపోయి గంగలో పడేస్తే మరణించి మా లోకాలకి మేము వెళ్ళిపోతామని అడిగారు. ఆమె ఒప్పుకున్న తర్వాత ఈ ప్రతీపుడికి కుమారుడుగా శంతనుడు పేరుతోటి మహాభీషుడు జన్మించాడు. ఈ ప్రతీప మహారాజు ఒకసారి, ఆయన చాలా గొప్ప రాజు, ఏం చేశాడట, గంగా తీరంలో కూర్చున్నాడు. అయితే ఈ గంగాదేవి మానవ స్త్రీ రూపంలో వచ్చి ఆయన కుడితోడ మీద కూర్చుందట. ఆయన హాస్పిటల్ వేసుకుని జపం చేసుకున్నారు, కూర్చుని నన్ను వివాహం చేసుకోమని అడిగేసరికి ఆయన ఏమన్నాడు, అమ్మా, నేను వివాహితుణ్ణి, ఏకభార్య ఉద్దేశంలో ఉన్నవాడిని, నేను ఏకపత్ని వ్రతుణ్ణి, మళ్ళీ వివాహాలు అవి నేను చేసుకోను, కాకపోతే భార్య అయిన వాళ్ళు ఎడమ తోడ మీద కూర్చోవాలి, నువ్వేమో కుడితోడ మీద కుమారులు కూర్చునే చోట కూర్చున్నావు, కాబట్టి నువ్వు నా కుమారుణ్ణి వివాహం చేసుకుందు కానీ, నా కుమారుడు పుట్టాక అతన్ని వివాహం చేసుకునే ఏర్పాటు నేను చేస్తాను అని చెప్పాడు. గంగాదేవి వెళ్ళిపోయింది. కొంతకాలానికి ఈ మహాభీషుడు ప్రతీపుడు అనే మహారాజు గారికి పుట్టాడు. ఆ పుట్టిన కుమారుడికి శంతనుడు అని పేరు పెట్టారు, తెలిసిందే కదా. అయితే ఈ శంతన మహారాజు కొంతకాలానికి పెద్దవాడైన తర్వాత ప్రతీప మహారాజు తను భార్యతో కలిసి అడవులకు వెళ్ళిపోతూ రాజ్యం ఆయనకు అప్పచెప్పి, నాయన, గంగా తీరంలో ఒక యువతిని చూశాను, ఆమె నా కోడలు కావాలని నా కోరిక, ఏ ప్రశ్నలు వేయకుండా ఆమెను వివాహం చేసుకో, ఆమె కనుక నీకు కనపడితే ఆమె కోరిన కోరిక తీర్చు అని చెప్పాడు. ఎట్లా ఈ శంతన మహారాజు గంగాదేవిని వివాహం చేసుకున్నాడు, ఆమె కోరికలు ఆయన ఏం తీర్చాడో మనం వచ్చే భాగంలో విద్దాం. రమ్మగారు, మనం మహాభారతంలో భీష్ముల వారి జననం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. శంతన మహారాజు ఆయనకి తండ్రి ఆజ్ఞ చొప్పున ఆయన గంగా తీరానికి వెళ్ళాడు. వెళ్తే గంగా తీరంలో ఆయన పరమాద్భుత సౌందర్యవతి అయిన ఒక స్త్రీని చూశాడు.
అయితే తండ్రి చెప్పారు కదా, ఒక ఆమె యువతి కనపడుతుంది, ఆమెను వివాహం చేసుకోమని. ఆమె వచ్చి నన్ను వివాహం చేసుకోమని అడిగింది. అడిగేసరికల్లా ఈయనే ఉత్సాహపడ్డాడు ఆమెను చూసేసరికల్లా. ఆమె అంత మహాద్భుత సౌందర్యవతి. ఇప్పుడు నీకు సురనది, గంగానది, ఆ గంగానది సౌందర్యం చెప్పనలవు కానీ అందం కదా. అయితే అడిగేసరికల్లా ఆవిడ ఏమంది, నేనేం చేసినా నువ్వు నన్నేమనుకోడు, నా ఇష్టారాజ్యంగా ఉంచుతాను అంటేనే వివాహం ఉంటాను నీతో, నన్ను ప్రశ్న అడిగితే వెళ్ళిపోతా, ప్రశ్నలు మాత్రం అడగకూడదు. సరేనన్నాడు. తండ్రి ఏం చెప్పాడు, ఆమె కోరిక తీర్చు అని చెప్పాడు. ఈమె సౌందర్యమేమో మనమోహకంగా ఉంది, ఆవిడ కూడా ఏవో కొన్ని షరతులు కనపడుతున్నాయి. సరే, వెంటనే ఆవిడని తీసుకొచ్చుకుని వివాహం చేసుకున్నాడు. ఆమె గంగ అని తెలుసు ఆయనకి. ఇద్దరు ఎంతో కాలం సంతోషంగా ఉన్నారు. ఆమె గర్భవతి అయింది. ఈ రాజ్యానికి ఉత్తరాధికారులు నిజానికి ఆనాటికి లేరు. అయితే ఈవిడికి కుమారుడు కలిగాడు. రాత్రి తెల్లవారుజామున కుమారుడు కలిగాడని వార్త వచ్చింది. అందరూ చెప్పుకున్నారు. కోలాహలంగా ఉంది. పురిటింట్లో నుంచి పురిటాలు లేచి బయటకు వచ్చింది పిల్లవాడిని ఎత్తుకుని. అంతఃపురం నుంచి బయటికి నడిచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతోంది అన్నారు. ఈ శంతనుడు ఆమె వెనకాల పరిగెత్తాడు, ఆమె ఎక్కడికో వెళ్తుందని. ఈయన చూస్తూ ఉండగానే ఆ బిడ్డను ఎత్తి మహాప్రవాహంలో విసిరేసేసింది. ఆవిడ పిల్లాన్ని విసిరేసింది. అడిగితే సమాధానం చెప్తుందో చెప్పదో, అడగకూడదు అని ఉన్నది కదా నియమం. ప్రశ్న అడిగితే వెళ్ళిపోతానంది. అడగలేకపోయాడు, ఆమెను వదులుకోలేకపోయాడు. కుమారుడు పోయిన దుఃఖం ఆవిడికి లేదు, ఆయనకు ఉంది పాపం. సరే ఊరుకున్నాడు. మళ్ళీ అంతఃపురం అంతా ఇప్పుడు ఒక ఈవిడ ఇంత పని చేస్తుంటే ఊళ్ళో అంతా చెప్పుకోరు. అంతఃపురం ఎంత గగ్గోలెత్తిపోయింది. పురుటాలు కన్న వెంటనే పిల్లవాడిని తీసుకెళ్లి పడేసింది. ఒకళ్ళిద్దరికి కొంత ఏదో ఊహ అర్థమవుతోంది, ఇదేదో విచిత్రం జరగబోతోంది అని. క్రమంగా ఈవిడికి మళ్ళీ గర్భవతి అయింది. మళ్ళీ పురుడొచ్చింది, మగ పిల్లవాడు కలిగాడు. ఆమె యథావిధిగా పిల్లాన్ని ఎత్తు తీసుకుపోయి గంగా ప్రవాహంలో పడేసేసి మళ్ళీ 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 జరిగింది 7 సార్లు. నేను ఈ అమ్మాయి ఇలా పిల్లల్ని చంపేస్తుంది, అయినా కూడా ఆమె దగ్గరికి వెళ్ళి ఆ వ్యామోహాన్ని నేను చంపుకోలేకపోతున్నానంటే చాలా కష్టంగా ఉండేది ఆయన పాపం. ఎంత క్షోభ అనుభవించి ఉంటాడో. ఇక ఈసారి ఆగలేకపోయాడు. ఆమె 8వ సారి గర్భవతి అయింది. ఆ పిల్లవాడిని ఎత్తుకుని బయలుదేరింది. కన్నది కాన్పైపోయింది, పిల్లాడిని ఎత్తుకుని బయలుదేరంగానే శంతనుడు ఆపేసాడు. ఆమె, నువ్వు ఏం పని చేస్తున్నావు, తల్లివేనా నువ్వు? ఇదేమి గర్భము, ఇంత భారము పడి, ఇంత కష్టపడి, మానవ గర్భం అంటే సులువు కాదు మరి, ఇట్లా పిల్లల్ని చంపేస్తున్నావు. రాజ్యానికి ఉత్తరాధికారులు లేరు, నేను నీ మీద వ్యామోహాన్ని చంపుకోలేకపోతున్నాను, ఏమి అడగద్దన్నావు, ఎన్నాళ్ళు నేను అడగకుండా ఉంటానని ఆమెను గట్టిగా ఆపాడు ఆయన. ఆపేసరికల్లా ఆమె చెప్పింది, నువ్వు నన్ను ప్రశ్న అడిగావు కాబట్టి నేను నీతో ఇంకా ఉండను, నేను వెళ్ళిపోతున్నాను, పిల్లాన్ని నాతో తీసుకెళ్తాను, పెద్దవాడయ్యాక నీకు అప్పచెప్తాను అని చెప్పి కుమారుణ్ణి తనతోటి తీసుకెళ్ళిపోయింది. పిల్లాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయింది. అయ్యో, ఈయన భార్య లేదు, కుమారుడు లేదు. అలాగే ఉన్నాడు కొంతకాలం దుఃఖంతో. ఆమె లేదన్న దుఃఖము, కుమారుడు దక్కలేదన్న దుఃఖంతో. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకనాడు ఈయన గంగా నదికి సాయంకాలం పూట వ్యాహ్యాలకి వెళ్తే గంగ ప్రవాహం ఆగిపోయింది ఒక చోట. ప్రవాహం అది నిరంతర ప్రవాహం కదా, ఎందుకు గంగ ఆగిపోయింది, ఎక్కడ దీనికి ఆనకట్ట అడ్డుకట్టబడి ఉంది అని వెతకడానికి వెళ్ళాడు ఆయన. వెళ్ళేసరికల్లా ఒక కుమారుడు 15-16 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ప్రాయపు కుర్రవాడు బాణాలు వేసి గంగా ప్రవాహాన్ని అడ్డం పడుతున్నాడు. బాణం తీస్తే గంగ మళ్ళీ పరిగెడుతుంది, కానీ గంగని ఆపాడు. ఆ అబ్బాయిని చూసేసరికల్లా ఈయనకి పుత్రవాత్సల్యం వచ్చేసి చాలా సంతోషం వచ్చింది. ఇంత శక్తివంతుడా, ఎవరికైనా ఇంత శక్తి ఉంటుందా గంగా ప్రవాహాన్ని ఆపటం అంటే, సామాన్యమా? ఆయన ఆ కుమారుణ్ణి ఎవరు ఏమిటి అని అడిగే లోపల గంగా ప్రవాహంలో నుంచి గంగాదేవి బయటకు వచ్చి రాజుకి నమస్కరించి, రాజా, ఇతను నీ కుమారుడు, నేను నాతో తీసుకెళ్ళిపోయాను, అతను పెద్దవాడయ్యాక నీకు అప్పచెప్తానని కదా, దేవవ్రతుడు అనే పేరుతోటి ఈ కుమారుణ్ణి స్వీకరించు, ఇంతే అని చెప్పి కుమారుణ్ణి అప్పచెప్పింది. ఆ దేవవ్రతుణ్ణి తనతో పాటు తెచ్చుకున్నాడు రాజు. ఇదిగో వీడే నా ఉత్తరాధికారి యువరాజు అని చెప్పుకున్నాడు. ఇలా ఇతను ఈ లోపల అనేక రకాల విద్యలు నేర్చుకున్నాడు. తల్లి దగ్గర ఉండగానే పరశురాముడి దగ్గర విద్యను అభ్యసించాడు. ఎంతో విద్యలు ఉన్నాయి ఆయనకి. మహాపరాక్రమవంతుడుగా ఉన్నాడనమాట. ఇంతలో ఏమైందట, ఒకనాడు ఈ శంతన్ మహారాజు ఈ గంగా నది తీరంలో ఎక్కడో ఒక సుగంధం వస్తుంటే, ఎక్కడి నుంచి వస్తోంది ఈ అద్భుతమైన వాసన అని ఆ వాసనని వెనకాలే వెళ్ళాడు. వెళ్తే ఆయన ఒక మహాసౌందర్యవతైన ఒక అమ్మాయిని చూశాడు. పల్లీల అమ్మాయి. ఆ పిల్లని వివాహం చేసుకోవాలనిపించింది. ఎంత వయసు అయిపోయింది ఆయనకి, పెద్దవాడయ్యాడు. గంగాదేవి వెళ్ళిపోయి కూడా చాలా నాళ్ళు అయిపోయింది. కుమారుడు ఉన్నాడు, కానీ ఆయనకి వివాహేచ్ఛ కలిగింది ఈ అమ్మాయిని చూసేసరికి. కలిగేసరికల్లా
వాళ్ళ తండ్రిని అడిగితే తండ్రి ఏమన్నాడు, నాకేం అభ్యంతరం లేదు, నువ్వు మహారాజువి, నీకు పిల్లనివ్వటానికి నాకు అభ్యంతరం లేదు, కానీ నా కుమార్తెకి పుట్టిన సంతానమే రాజు కావాలని నా కోరిక. ఎందుకంటే ఈ అమ్మాయి సామాన్యురాలు కాదు, నేను చేపలు పట్టే వాళ్ళం, నేను బెస్తవాడిని, అంటే మేము ఈ వంశానికి చెందిన వాళ్ళం. అయినా కూడా ఈమె ఉపరిచర వసువు కూతురు, వసురాజుకు జన్మించిన అమ్మాయి, ఈ మహాద్భుతమైన సౌందర్యవతి, విపరీత వరాలు పొంది ఉన్న పిల్ల కాబట్టి ఈ పిల్లని మంచి చోట ఇవ్వాలి, ఆమె సంతానం చక్రవర్తులు కావాలని నా కోరిక, దానికి ఒప్పుకునేటట్టయితే చేసుకోమన్నాడు. అనేసరికల్లా ఈయన ముందు వెనకాడి, అట్లా కుదరదు, నాకు గంగాగర్భాన్ని జన్మించినటువంటి దేవవ్రతుడు ఉన్నాడు, దేవవ్రతుడిదే రాజ్యం, అతను యువరాజుగా ఉన్నాడు, కుదరదని ఈయన శంతనుడు వెళ్ళిపోయాడు. కానీ ఆయనకి మనసులో అమ్మాయి ఉండిపోయింది. ఆయన ఒక అలసటగా దిగులుగా అలా కనపడుతూ ఉండేవాడు. తండ్రి ఎందుకు ఇంత నిశ్శబ్దంగా ఉన్నాడు, ఏం జరుగుతోంది ఏమిటి అనేది ఆయనకి అర్థం కాలే. ఈ కుమారుడికి కొద్ది రోజులు చూశాక ఏం జరిగి తండ్రి ఇట్లా దిగులుగా ఉన్నాడు, ఈయన మనోవేదన ఏమిటి అని తెలుసుకుని, ఓహో ఈయనకి వివాహెచ్చగలిగింది నాన్నగారికి అని చెప్పి 2-3 మంత్రుల్ని తోడు తీసుకుని ఈ వెళ్ళి దాసరాజు దగ్గరికి వెళ్ళాడు. ఈ దాసరాజు యొక్క కుమార్తె మత్స్యగంధి అనే పేరుతోటి ఉన్న సత్యవతీదేవి ఆవిడ పేరు. అయితే ఈ మత్స్యగంధిగా ఉన్న ఈమెని యోజనగంధిగా మార్చాడు పరాశరుడు అనే ఋషి, వ్యాస మహర్షి యొక్క తండ్రి. ఒక చిన్న బ్రీఫ్గా వ్యాస మహర్షి జననం కూడా ఇక్కడ చెప్పుకుందాం. అట్లా. అయితే ఈమె ఉపరిచర వసువు అని ఒక అద్భుతమైన రాజుగారి కుమార్తె. ఈ రాజుకి భార్య నుంచి జన్మించినది కాదు. ఆయన ఎక్కడికో వెళ్ళినప్పుడు ఒక ఆయనకి భార్య సంగమేచ్ఛ కలిగితే వీర్యపతనం జరిగితే ఆ వీర్యాన్ని ఒక ఆకు దొన్నెలో కట్టి ఒక పక్షికి ఇచ్చి తన భార్యకి ఇవ్వమని చెప్పాడు. ఆ పక్షి ఏం చేసింది, ఆ వీర్యాన్ని ఒక చెరువు దీంట్లో వదిలేసింది గంగా నదిలో. అప్పట్లో అద్రిక అనేటువంటి ఒక అప్సరస మత్స్య రూపంలో అక్కడ నీళ్ళలో సంచరిస్తుంది. ఆ అద్రిక నోట్లో పడింది ఇది, ఈ వీర్యం వెళ్ళి పడేసరికల్లా ఆ చేప గర్భం ధరించింది. కానీ అది మానవ వీర్యం అవటం వల్ల 2 మానవ శిశువులు పొందారు ఆ అద్రిక గర్భంలో. ఆ అద్రిక కొంతమంది చేపల వాళ్ళకి దొరికింది. వాళ్ళు కోసేసరికల్లా అందులో ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల, 2 పుట్టారు. ఆ అమ్మాయిని ఆయన పెంచుకున్నాడు దాసిరాజు. ఈ చేప గర్భంలో నుంచి జన్మించడం వల్ల ఆమె ఎక్కడ తిరిగినా చేప వాసన వచ్చేది, మత్స్యగంధి, చేపల యొక్క వాసన. అయితే ఆయన తన వల్ల జన్మించారని తెలుసుకుని ఈ పిల్లల్ని చూసుకున్నాడు. ఉపరిచర వసువు పిల్లని చూసుకున్నాడు. కానీ ఈ అమ్మాయిని ఒక రాజుకి ఇవ్వాలని దాసరాజుకి చెప్పాడు. అయితే ఈ అమ్మాయి ఏం చేసేది, గంగానది మీద చిన్న పడవతోటి ప్రజల్ని అటు ఇటు దాటించేది. ఎవరైనా ఋషులు మునులు వస్తే వాళ్ళని చక్కగా సేవించేది. ఇది ఎందుకు చక్రవర్తి కుమార్తె అవ్వటం వల్ల ఆమె దగ్గర అలాంటి ఉదాత్తమైన లక్షణాలు కూడా ఉన్నాయి. అయితే ఒకనాడు పరాశరుడు అనే మహర్షి, ఈయనెవరు మనకి సహస్రనామాల్లో చెప్తారు, వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతంతపో నిధిం, ఎంత బాగా లైన్లో చెప్పారు. వశిష్ఠుని యొక్క మనవడు ఈయన, ఈ పరాశరుడు అని. ఆయన వశిష్ఠుని కుమారుడు శక్తి కుమారుడు పరాశరుడు. ఈ పరాశరుడు మహాతపస్వి. ఆయన ఈ గంగానది దాటడానికి ఈ అమ్మాయి పడవ మత్స్యగంధి పడవ ఎక్కి ఆమె మీద వ్యామోహం జనించింది ఆయనకి. తనతోటి గడపమని అడిగేసరికల్లా ఆమె భయపడి, నేను కన్యని, నా తండ్రి అనుమతి లేకుండా నేను ఇతరులతోటి ఈ రకంగా వెళ్ళకూడదు, అంటే నీ కన్యాత్వానికి భంగం లేకుండా నేను చేస్తానన్నాడు ఆయన. అక్కడంతా ఇంత వెలుగుగా ఉంది, పట్టపగలు ఈ గంగానది మీద సంగమం నిషేధం అంటే కాదు, నేను దీన్ని చీకటిమయం చేస్తానని ఒక కృష్ణద్వీపం తమ చుట్టూతా ఒక నల్లటి ద్వీపాన్ని తన మంత్రశక్తితో తపోశక్తితోటి పరాశరుడే సృష్టించాడు. ఆ పరాశరుని వల్ల ఈ మత్స్యగంధికి ఒక కుమారుడు కలిగాడు, ఆయనే వ్యాస మహర్షి. అయితే ఆమెకి ఈయనేం చెప్పాడంటే, నేను ఇట్లా మత్స్యగంధిని, నా దగ్గర నుంచి చేపల వాసన వస్తుంది, నువ్వు ఋషివి కదా, నాతో ఎట్లా సంగమిస్తావు అని ఆమె అడిగితే, నువ్వు మత్స్యగంధివి కాదు యోజన గంధివి, నువ్వు నీ నుంచి సుగంధాలు వెలువరిచే లాంటి వరం ఇస్తున్నాను నీకు, నువ్వు ఎక్కడున్నా సరే నీ నుంచి యోజనం వరకు, అంత దూరం వరకు సుగంధం వ్యాపిస్తుంది అని మత్స్యగంధిని యోజన గంధిని చేశాడు ఆయన. ఆమెకి కన్యాత్వం చెడకండానే కుమారుడు కలిగాడు. ఆ కుమారుడే వ్యాస మహర్షి. ఆయన్నే కృష్ణద్వైపాయనుడు అంటారు. ఎందుకంటే ఆ కృష్ణద్వీపం నల్లని ద్వీపం మధ్యలో జన్మించాడు కాబట్టి. ఈ పుట్టగానే ఈ మహర్షి తపోబలం వల్ల ఆయన పెద్దవాడైపోయి తపస్సుకి వెళ్ళిపోతూ తల్లికి చెప్పాడనమాట, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ దగ్గరకు వస్తాను, నేను నీకు కావలసినప్పుడు నేను నీకు కనిపిస్తానని
వెళ్ళిపోయాడు. తన మనసు తీరి పరాశరుడు కూడా వెళ్ళిపోయాడు. ఈమెకి కన్యాత్వం చెడకుండా వరం ఇచ్చాడు కాబట్టి ఆమె కన్యగానే ఉంది. ఋషుల వరాలు అమోఘ వచ్చస్కులు వాళ్ళు. అయితే ఈ ఈ కథనంలో ఇప్పుడు పరిస్థితి ఇది. ఈ సత్యవతిని వివాహం చేసుకోవాలనుంది శంతన్ మహారాజుకి. ఆమె కన్యగా ఉన్నట్టు. అయితే ఈ దాసరాజు ఏమన్నాడు, నా కుమార్తెకి జన్మించిన సంతానమే రాజు కాదు, ఈమె సామాన్య స్త్రీ కాదు, మా ఇంట్లో పుట్టింది కాదు, ఉపరిచరవసు కూతురు, ఆయన వీర్యం నుంచి జన్మించింది కాబట్టి ఈమెకు అద్భుతమైన పరిస్థితి కావాలని నేను కోరుకుంటున్నా, ఆయన కూడా రాజుకే ఇవ్వాలని చెప్పాడు కాబట్టి ఇదన్నాడు. అనేసరికి భీష్ముడు అన్నాడు, అలాగే సత్యవతీదేవికి పుట్టిన సంతానానికే రాజ్యం వస్తుంది, నేను రాజ్యాన్ని స్వీకరించను, యవరాజ్యాన్ని వదులుకుంటున్నాను అన్నాడు. అంటే ఆయన దాసరాజు అన్నాడు, ఇవాళ నువ్వు వదులుకుంటావు నాయన, రేపొద్దున నీకు నీ వివాహం అయ్యి నీ పిల్లలు రారా, వాళ్ళు ఊరుకుంటారా అనేసరికల్లా ఆయన ఏమన్నాడు గట్టిగా, కాదు అసలు నేను వివాహమే చేసుకోను, ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటాను, జీవితాంతము బ్రహ్మచారిగా ఉంటా, నేను వివాహం చేసుకోను, నాకు సంతానం లేదు కాబట్టి నా తండ్రికి సత్యవతీదేవి వల్ల కలిగిన సంతానానికి ఈ రాజ్యం వస్తుంది, వాళ్ళే రాజులు అవుతారు, నేను దగ్గరుండి వాళ్ళతో రాజ్యం చేయిస్తానని ప్రామిస్ చేశాడు. అప్పుడు ఆయన చేసిన ఈ ప్రతిజ్ఞ వల్ల భీష్మ ప్రతిజ్ఞ, భీషణమైన ప్రతిజ్ఞ, ఈ ఒక కుర్రవాడు, రాజు కావలసిన వాడు, వివాహయోగ్యమైన వయసులో ఉన్నవాడు, తన తండ్రి యొక్క సంక్షేమాన్ని, ఆయన యొక్క సంతోషాన్ని కోరుకుని తన జీవితాన్ని త్యాగం చేసిన ఈ ప్రతిజ్ఞ ప్రపంచంలో ఎవరూ చేయలే, అట్లా ప్రత్యేకమైనది. ఈ భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టే ఆయన్ని భీష్ముడు అన్నారు. అప్పటి నుంచి దేవవ్రతుడు అన్న పేరు తగ్గిపోయి భీష్ముడు అనే పేరు వచ్చింది. ఈ సత్యవతీదేవి నుంచి శంతనుడికి వివాహం చేశారు. శంతన్ మహారాజు కొడుకు చేసినటువంటి ఈ అద్భుతమైన అమోఘమైన త్యాగాన్ని చాలా మెచ్చుకుని, నాయన ఇచ్చామరణాన్ని ఇస్తున్నాను నీకు, ఎప్పుడు కావాలంటే అప్పుడు, నీ ఇష్టం, నువ్వు ప్రాణం వదలదలుచుకున్నప్పుడే నువ్వు వదులుతావు అని చెప్పి ఇచ్చామరణ శక్తిని కుమారుడికి ఇచ్చాడనమాట భీష్ముడికి. తర్వాత వివాహం చేసుకున్నారు. ఆయనకి 2 కుమారులు పుట్టారు శంతనుడికి, విచిత్ర వీరుడు, చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు, 2 అబ్బాయిలు. అయితే ఈ చిత్రాంగదుడు పరమ అహంకారి, ఒక రకమైన పోట్లాటకు. ఇతను ఒక చిత్రాంగదుడు అనే పేరున్న ఒక గంధర్వుడితో పోరాడి మరణించాడు. శంతన్ మహారాజు మరణించాడు, ఆయన తర్వాత కుమారుడు మరణించాడు. విచిత్ర వీరుడు ఉన్నాడు, కొంచెం సామాన్యమైన వాడు, ఇతను కొంచెం వుమనైజర్గా మనకి స్త్రీలోలుడుగా చెప్పబడతాడు కథలో. సరే, మరి ఇప్పుడు రాజ్యానికి ఉత్తరాధికారి కావాలి, విచిత్ర వీరుడు ఉన్నాడు, అతనికి సంతానం కావాలి కదా. సత్యవతీదేవి భీష్ముడితోటి సొంత కుమారుడితో వ్యవహరించినట్టుగానే వ్యవహరించేది. ఆమె ఏమంది, నాయన ఈ తమ్ముడికి వివాహం సంగతి చూడమంటే, అప్పట్లో కాశీరాజు గారు ఆయనకు 3 కూతుళ్ళు ఉన్నారు, అంబా, అంబిక, అంబాలిక. ఈ 3 అమ్మాయిలకి ఆయన స్వయంవరం చాటించాడు. స్వయంవరం చాటిస్తే అన్ని దేశాలకి పత్రికలు వస్తాయి, అందరూ వెళ్తారు, ఆడపిల్లలకి ఎవరిష్టమైతే వాళ్ళని వరించే రోజు అది. కానీ భీష్ముడు ఏం చేశాడు, ఈ కాశీ రాజకుమార్తెలు 3 తన రథం ఎక్కించుకుని తీసుకొచ్చేసాడు. మీకు ఎవరికైనా అభ్యంతరం ఉంటే మీరు నా మీద పోరాటానికి రావచ్చు అన్నాడు. కొంతమంది రాజులు పోరాడారు. పోరాడిన వాళ్ళని భీష్ముడు చితకొట్టి వదిలిపెట్టాడు, వెళ్ళిపోయారు. సాళ్లుడు అనే ఒక్క రాజు మాత్రం చివరి వరకు ఆయన వెంటపడ్డాడు. వెంటపడితే ఆ సాళ్లుడిని కూడా పరాభవించి వెనక్కి పంపించేశాడు భీష్ముడు. ఈ 3 రాజకుమార్తెల్ని తీసుకొచ్చేసాడు ఇంటికి. తీసుకొచ్చి ఇక్కడ వివాహం అన్నారు. అనగానే వాళ్ళల్లో పెద్దమ్మాయి అయినటువంటి అంబ ఏం చెప్పిందంటే, నా తండ్రి నన్ను సాళ్లుడికి ఇవ్వడానికి నిశ్చయించాడు, నేను కూడా సాళ్లుడి మీద మనసు పడ్డాను, ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచినాయి, కాబట్టి నన్ను మీ తమ్ముడికి వచ్చి వివాహం చేయొద్దు, సాళ్లుడు నా కోసమే మీ వెనకాల వచ్చాడు, నేను వాగ్దత్తగా ఉన్నాను, మా తండ్రి చెప్పాడు సాళ్లుడికి ఇస్తానని. అనేసరికల్లా ఈయన ఏమన్నాడు, సరే నీకు అతని మీద మనసుంటే నిన్ను రథం ఎక్కించి పంపించేస్తానని కొంత పరివారాన్ని ఇచ్చి అంబని సాళ్లుడి దగ్గరికి పంపేశాడు. ఇక్కడ 2 అమ్మాయిలు మిగిలేరు, అంబిక, అంబాలిక. వీళ్ళిద్దరిని విచిత్ర వీరుడికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహం అయింది. ఆ కాలంలో కొన్ని విధానాలు ఉండేవి. ఏంటంటే, ఈ భార్యా సంగమము ప్రత్యేక దినాల్లోనే, మిగిలిన సమయాల్లో రాజులు ఈ స్త్రీ సంగమానికి పాల్పడకూడదు. విపరీతంగా ఆ స్త్రీ వ్యామోహం అది ఉంటే పనికిరాదు. విచిత్ర వీరుడు పుటకే కొంత బలహీనుడు, కానీ అతనికి విపరీతమైన కామవాంఛం. దాంతో ఈ భార్యా సంగమంలో ఎప్పుడు భార్యలతోటి గడిపి ఏదో జబ్బు చేసి మరణించాడు. విచిత్ర వీరుడు మరణించేశాడు. అమ్మాయిలు 2 మిగిలారు, కోడళ్ళు 2. ఈ అమ్మాయి ఉండిపోయారు. ఇంక సంతానం ఏది, పిల్లలు కలగకుండానే అతను కాస్త పోయాడు. సత్యవతీదేవి కంటికి మింటికి ఏకధారగా బాధపడింది. అయ్యో, నా తండ్రి ఆయన ఆలోచన ఏమిటి, నా పిల్లలే రాజ్యానికి రావాలంటే రాజ్యానికి రావాల్సిన 2 కుమారులు, ఒకడు అట్లా పోయి 2వ ఇట్లా పోయాడు. భీష్ముడిని అడిగింది, ఈ రాజ్యానికి రాజు లేడు నాయన, నువ్వు వివాహం చేసుకుని
సంతానాన్ని కంటే వాళ్ళు రాజులు అవుతారు, రాజ్యం ఇట్లా ఇదైపోతుంది అని అడిగేసరికల్లా భీష్ముడు ఒప్పుకోలేదు. నేను వివాహం చేసుకోను, ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని శపథం చేసి ఉన్నాను. నేను ఇంత శపథం చేసి ఇప్పుడు రాజ్యం కోసం మళ్ళీ నేను సంతానాన్ని పొందటం ఏమిటి? అది కుదరదు. దీనికి వేరే మార్గం ఆలోచిద్దామని అన్నాడు. ఇప్పుడు వీళ్ళకి సంతానం ఎక్కడి నుంచి వస్తుంది, ఏ మార్గాన్ని ఆలోచించారో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. రమ్మగారు, మనం మహాభారతం మాట్లాడుకుంటూ ఉన్నాము. భీష్ములు వారి దాకా వచ్చాం. మరి తల్లి ఆయన్ని వివాహం చేసుకోమనింది. ఆయన ఏం చేశారు? మరి భీష్మ శపథం చేశారు కదా ఆయన. అదే వివాహం కుదరదని ఎలా ఒప్పించారు? ఆయన వివాహం చేసుకోలేను నేను, మనం ఒక విధానాన్ని అవలంబించవచ్చు. మన పూర్వీకుల్లో కూడా ఇట్లా సంతానం లేకుండా భర్తలు మగవాళ్ళు మరణించి స్త్రీలు ఉండిపోయినా, లేదా సంతానం కలిగే పరిస్థితి మగవాళ్ళకి లేకపోయినా నియోగ పద్ధతి, దేవర న్యాయం అనే ఈ న్యాయంతో వేరే వాళ్ళెవరితోటైనా సంతానాన్ని పొందొచ్చు. అనుమతితోటి, భర్త అనుమతితోటి లేదా అత్తగారి అనుమతితోటి వీళ్ళు సంతానాన్ని పొంది వంశాన్ని కంటిన్యూ చేసేందుకు ఒక అవకాశం ఉంది. మన ముందు కాలంలో ఇలాంటివి కొన్ని జరిగినాయని ఆయన 2-3 దృష్టాంతాలు తల్లికి చెప్పాడు. వాళ్ళ ముందు కాలంలోనే జరిగింది. మనం ఇప్పుడు అనుకుంటున్నాం గారు, ఏంటి ఇప్పుడు అదేదో తప్పో ఒప్పో అనుకుంటున్నాం. కాదు, ఆ కాలంలో ఉన్నదమ్మా అది. ఇప్పుడు ధర్మం తప్పి చెయ్యకూడదు. భర్త ఉండగా, భర్తకి సంతానం పొందే అవకాశం ఉండగా వీళ్ళు ఏదైనా చేస్తే అది అక్రమ సంతానం అవుతుంది. కానీ భర్త లేకపోయి ఈ వంశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పెద్దల అనుమతితోటి సద్బ్రాహ్మణుడు కానీ, ఒక తపస్వి చేత కానీ, మళ్ళీ ఎవరో వేరేవా జాతులు కాదు, క్షత్రియులకి బ్రాహ్మణ సంతానం పనికొస్తుంది. విలోమం కాకూడదు, అంతకంటే చిన్న జాతులతోటి వెళ్ళకూడదు. పై జాతితోటి సద్బ్రాహ్మణుడు లేదా ఒక మహర్షి, ఋషి వాళ్ళ సంతానాన్ని ఇలా మన క్షేత్రజులుగా వీళ్ళని ముందుకు తీసుకెళ్లొచ్చు. దేవర న్యాయం అని ఇది ఒక న్యాయం ఉంది. నియోగ పద్ధతి అంటారు. ఆ నియోగ పద్ధతి ద్వారా అమ్మ మనం ఇలా చేయవచ్చు. అంబిక, అంబాలిక ఇద్దరు ఉన్నారు, యవ్వనవతులు, సంతానాన్ని పొందగలిగే వయసులో ఉన్నవాళ్లే. ఇలాంటి ఒక ఆలోచన చేద్దామని భీష్ముల వారే తల్లికి ఉపదేశించారు. అప్పుడు సత్యవతీదేవికి తన కుమారుడు జ్ఞాపకం వచ్చాడు. ఆవిడ తన కన్యాత్వం చెడకుండా తన చిన్నతనంలోనే తను కన్నటువంటి కుమారుడు వ్యాస భగవానుడు. ఆయన్ని తలుచుకుంటే వ్యాస భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన పిలిస్తే వస్తానన్నారు కదా. ఆయన విపరీతమైన తపస్సు కలిగిన వాడు. అయితే ఇట్లా మా వంశం ఈ రకంగా ఆగిపోయింది, ఈ భీష్ముడి సలహా ప్రకారం నేను నిన్ను పిలిచాను నాయన, నా కోడళ్ళకి సంతానాన్ని ప్రసాదించు, నాకు ఈ సహాయం చేయమని ఆయన ఒప్పుకుంటే సరే ఈవిడ ఏం చేసింది, కోడళ్ళిద్దరికీ చెప్పి ముందు అంబికని తయారు చేసి వ్యాస భగవానుడి దగ్గరికి పంపించారు. ఈయన నల్లగా, సన్నగా, పొడుగ్గా, పెద్ద బవిరిగడ్డం, చింతనిప్పులు లాంటి కళ్ళు, తపోదృష్టి దీంతో ఉంటాడు. ఆయన ఎప్పుడూ తపస్సులోనే ఉంటాడు. వాళ్ళు ఎట్లా ఉంటారు, ఆహారం తీసుకుని నున్నగా మెరిసిపోతూ అట్లా ఉండరు, ఆహారం తక్కువ, ఆహారంతో ఉంటారు. ఆయన చూసేసరికల్లా ఇవిడికి భయం వేసింది. కానీ ఈ వంశం ముందుకు తీసుకెళ్ళడానికి కోడళ్ళుగా తమ కర్తవ్యం అత్తగారు ఉపదేశించి పంపించింది కాబట్టి ఆవిడ కళ్ళు గట్టిగా మూసుకుని ఆయనతో సంగమించింది. ఆమె గర్భవతి అయింది. ఆమెకు ఒక కుమారుడు కలిగాడు, పుట్టు గుడ్డివాడు, కళ్ళు లేవు. బాధ వచ్చేసిందో వీళ్ళకి. పుట్టిన పిల్లాడికి కళ్ళు లేవే. రెండో కోడల్ని పంపించారు, అంబాలికని. పంపిస్తే ఇవిడ కళ్ళు అయితే మూసుకోలేదు, కానీ ఆయనకి భయం వేసింది. ఆమెకి ఆయన చూసేసరికి భయపడి పాలిపోయిందట. అంటే మొహం తెల్లబడిపోయిందనమాట, మొహంలో నెత్తురంతా తోడేసినట్టు అయిపోయింది. పాలిపోయిన ముఖము శరీరంతో ఆయనతో సంగమించింది ఆమె కూడా గర్భవతి అయింది. ఆమెకి తెల్లగా పాలిపోయినట్టుగా ఉన్నటువంటి మహాబలశాలి అయిన కుమారుడు కలిగాడు. పాండురాజు అంటారు అతని పేరు. పాండు వర్ణంతో ఉన్నాడు కాబట్టి ఆయన్ని పాండురాజు అయిందా. ఈ ఇద్దరు కుమారులని చూసేసరికల్లా మొదటి బిడ్డ ధృతరాష్ట్రుడు. మొదటి బిడ్డ ఏమో కళ్ళు లేని జాత్యంధుడిగా జన్మించిన వాడు, పుట్టుకతోటే అంధుడిగా జన్మించిన వాడు ధృతరాష్ట్రుడు. ఈ తెల్లగా పాలిపోయిన శరీరంతో పుట్టినవాడు పాండురాజు. ఈ ఇద్దరిని చూసేసరికల్లా సత్యవతీదేవి కనిపించింది. ఇంకొకసారి ప్రయత్నం చేద్దామని మళ్ళీ వ్యాసుడిని ప్రార్థించి మళ్ళా అంబికనే పంపించింది. ఎందుకంటే ఆమె కుమారుడు పుట్టుగుడ్డివాడు కదా. పంపిస్తే ఆవిడేం చేసింది, ఇంకొకసారి ఆయన దగ్గరికి వెళ్ళటం ఆవిడకి ఇష్టం లేదు. ఆవిడ తన దాసిని చక్కగా అలంకరించి దాసిని పంపించేసరికల్లా ఆ దాసి ఆమె ఇలా సన్నగా నల్లగా పొడుగ్గా ఉండే వాళ్ళని, అన్ని జాతుల వాళ్ళని చూస్తూనే ఉంటుంది. ఆమెకి ఇదేమిటి వీళ్ళు ఇలా ఉన్నారు, అలాంటి భావాలు ఏం లేవు. ఈ యువరాణులుగా వాళ్ళుగా ఈ అంతఃపురాల్లో ఉండేవాళ్ళు ఏమిటి, తమ భర్తల్ని తప్పిస్తే ఇతరులని పెద్దగా చూడరు, జనసామాన్యం పట్ల దృష్టి ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు. అదేలేండి. ఈమె అట్లాంటిది కాదు. ఈమె ప్రపంచంలో అన్ని చోట్ల తిరిగే మనిషి, ఊర్లో తిరుగుతుంది.
ఆయన్ని చూసి ఆయన మహర్షి కాబట్టి మహాభక్తితోటి ఆయన్ని సేవించి ఆమెకి మూడో కుమారుడు కలిగాడు. ఈమెకి కలిగిన కుమారుడు విదురుడు. ఇప్పుడు వైశంపాయనుల వారు జనమేజయుడికి ఏం చెప్పారంటే, శాపగ్రస్తుడైనటువంటి యమధర్మరాజు విదుర స్వరూపంలో ఈమెకి జన్మించాడు అని. యమధర్మరాజు శాపగ్రస్తుడు ఎందుకయ్యాడు? విదురుడిగా జన్మించాడు. విదురుడు యముడి యొక్క అవతారం. యమధర్మరాజు ధర్మదేవత యొక్క అవతారంగానే విదురుడు జన్మించాడు. కానీ దాసీపుత్రుడిగా జన్మించాడు. అంత గొప్పవాడు యమధర్మరాజు, దిక్పాలకుల్లో ఒకడు, ప్రపంచాన్ని నడిపించేందుకు పెద్ద శక్తులలో ఒక శక్తి అయినటువంటి యమధర్మరాజు దాసీగర్భాన జన్మించడం ఎందుకు జరిగింది? ఈ మాట జనమేజయుడు అడిగితే అప్పుడు ఒక కథ చెప్పారు. పూర్వమట ఒక మాండవీడని ఒక మహాముని ఉండేవాడు. ఈ మాండవి మహాముని ఒకనాడు ఒక చోట తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన తపస్సు చేసుకుంటున్న ప్రాంతానికి కొంతమంది దొంగలు వచ్చారు. ఏదో రాజుగారి దగ్గర నుంచి నగలు దొంగిలించి వాళ్ళు ఈయన వెనకాల ఆ నగలు దాచిపెట్టి పారిపోయారు. ఈ నగలు వెతుకుంటూ వచ్చినటువంటి సైనికులకి మహర్షి వెనకాల నగలు దొరికినాయి. తర్వాత దొంగలు దొరికారు. మహర్షిని కూడా దొంగగా భావించి ఆయన్ని కూడా తీసుకుపోయారు. తీసుకెళ్ళాక ఈ రాజుగారు ఏం చేయాలి దొంగతనానికంటే, ఆ రోజుల్లో దొంగతనానికి శిక్ష ఏంటి? కొరతేయటం, శూలాది ఆరోపణ చేసేస్తారు. ఇట్లా పొడుగ్గా శూలం ఉంటుంది, కూర్చోబెడతారు, వదిలేస్తారు కిందకి. ఈ మాండవ్య మహామునికి కూడా ఆ శిక్ష పడిపోయింది. రాజుగారికి తెలీదు, ఈ ఋషి ముని చూసుకోవాల, గుంపు అందరికీ వేసేసారు. ఆ గుంపులో ఈయన కూడా పడి, అయితే ఏమైంది, ఈయన ఇట్లా శూలం మీద దింపబడి ఆయన జపం చేసుకుంటున్నాడు. కొంతమంది మహర్షులు పక్షుల రూపంలో తిరుగుతున్నారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేమిటి మాండవ్య మహాముని ఇక్కడ చేరాడు? అయ్యా మీరు ఎందుకండి ఇలా అయ్యారు, ఇక్కడ ఎందుకున్నారండి, మీకు ఈ శిక్ష ఎందుకు పడింది అంటే, ఆయన అన్నాడు రాజు పొరపాటున వేసేసాడు ఈ శిక్ష అనగానే ఆ పక్షులు మహర్షి రూపాలు ధరించి రాజు దగ్గరికి వెళ్ళి, మాండవ్య మహాముని శిక్షను అనుభవిస్తున్నాడు, నువ్వు చేసిన పొరపాటు, ఆయన ఇట్లా ఉండిపోయాడంటే వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి ఆ శూలాన్ని దింపేశారు. శూలం మీద నుంచి దింపారు, కానీ శూలం ఎక్కడ దాకా శరీరంలో దిగబడిందో అక్కడ దాకా విరక్కొట్టారు. కానీ దాని కొస ఆయన ఒంట్లోకి ఉండిపోయి దాన్ని తీయలేకపోయారు. కింద భాగం నుంచి వెళ్ళిపోయింది కదా. ఆ అణిమాండవ్యుడుగా పేరు పొందాడు ఆయన. ఆ తర్వాత ఈ మాండవ్య మహాముని తన తపోకాలం అయిన తర్వాత ఈ నరకానికి వెళ్ళారట. ఒకసారి వెళ్ళి యమధర్మరాజును చూశారు. చూసినప్పుడు, నువ్వు నాకు అలాంటి శిక్ష ఎందుకు వేశావు, ఇలాంటి ప్రత్యక్ష నరకాన్ని చూసేటువంటి ఇది నాకు ఎందుకు వచ్చింది, అలాంటి శిక్ష ఎందుకు పడింది నాకంటే, యమధర్మరాజు ఏమన్నాడు, ఎవరెవరు చేసిన పొరపాట్ల ప్రకారం వాళ్ళకి మరణశిక్షలు వస్తాయి, మరణం కూడా అలాగే వస్తుంది. నువ్వు చిన్నప్పుడు తూనీగల్ని పట్టుకుని, ఆ ఎగిరే తూనీగల్ని వర్షాకాలం పట్టుకుని తూనీగలు ఎగరకుండా వాడి దానికి తుమ్మముళ్ళు పెట్టేవాడివి వాటి రెక్కలకి. నువ్వు ఆ ముళ్ళు పెట్టడం వల్ల నీకు ఇలాంటి శిక్ష వచ్చింది అనేసరికి మాండవ్యుడికి చాలా కోపం వచ్చిందట. బాలప్రాయంలో పిల్లలు తెలియక చేస్తారు, దానికి కూడా నువ్వు శిక్ష విధిస్తావా, ఇలాంటి పని చేసావు కాబట్టి మానవ యోనియందు దాసీగర్భంలో జన్మించు నువ్వని శపించాడు యమధర్మరాజు. ఆయన తర్వాత కాలాంతరంలో దాసీగర్భుడుగా జన్మించాడు. యమధర్మరాజే విదురుడుగా జన్మించాడు. ఈ మాండవీయుడు శపించాడు కదా. అయితే మాండవీయుడు శాపం అప్పుడు ఆయన ఏం శాసనం చేశాడంటే, 14 సంవత్సరాల లోపల బాలురు బాలికలు పిల్లలు ఏం చేసినా ఆ పాపం వాళ్ళది కాదు, వాళ్ళకి అంటదు. వాళ్ళు ఏం చేసినా సరే, ఇప్పటికీ కూడా మనకి జువెనల్ యాక్ట్ ఉంది కదా రమ్మగారు. చిన్నపిల్లలు ఏమైనా చేస్తే వాటికి శిక్షలు లేవు. అప్పుడు మాండవ్యుడి కాలంలో వచ్చింది. అట్లా శపించబడినటువంటి యమధర్మరాజు కాలాంతరంలో ఇట్లా దాసీగర్భంలో జన్మించే అవకాశాన్ని మహాభారత కాలంలో తీసుకున్నాడు. విదురుడు ఇక్కడ జన్మించాడు. ఇప్పుడు ఈ 3 కుమారులు జన్మించారు. తర్వాత వ్యాస భగవానుడు వెళ్ళిపోయాడు. భీష్ముడే ఈ 3కి రకరకాల విద్యలు నేర్పించారు. మన దుర్యోధను ధృతరాష్ట్రుడికి ఏమో గదాయుద్ధం అవి నేర్పించారు. మహాబలశాలి అతను, కళ్ళు లేవు ఆయన, బలం తక్కువ లేదు, మల్లయుద్ధ విశారదుడు, మల్లయుద్ధం చేయగలిగేవాడు. అక్కడి నుంచి ఈ పాండురాజు అస్త్రశస్త్ర విశారదుడు, యువరాజుల్ని చేశారు. మూడో అతనికి ఏం చేశారు, దాసీపుత్రుడైన తమ నియోగంతో జన్మించాడు కాబట్టి వీళ్ళిద్దరితో పాటే ఆ పిల్లవాడిని కూడా పెంచుకున్నారు. ఆయన విడిగా చేయలా. యమధర్మరాజు అంటే వీళ్ళతో పాటే 3 పిల్లల్ని సమానంగా పెంచారు. ఆయనకి ధర్మశాస్త్రాలన్నీ నేర్పించారు. సహజంగా ఆయనకి లోపల ఉన్నది అదే కదా. సో వీళ్ళు 3 కలిసే పెరిగారు. ఈ కలిసి పెరిగిన క్రమంలో ఏం చేశారు, ఈ భీష్ముల వారు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక యవరాజు పట్టాభిషేకం చేశారు, విదురుణ్ణి మంత్రిని చేశారు. ఈ పాండురాజు ఇది చేసి అంటే దిగ్విజయం చేసి చుట్టుపక్కల రాజ్యాలన్నింటినీ జయించుకొచ్చాడు, రాజ్యాన్ని విస్తరించాడు. బలశాలి అతను, పైగా అస్త్రశస్త్ర విశారదుడుగా అలా ఉన్నాడు. అయితే వీళ్ళు కుమారులు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక
వీళ్ళకి వివాహాలు సంకల్పించి గాంధార రాజు అయినటువంటి సుబలుని యొక్క కుమార్తె గాంధారిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం నిశ్చయించారు. సుబలుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. కానీ చుట్టాలంతా వ్యతిరేకించారు. జాత్యంతుడు అతనికిచ్చి వివాహం చేయటం ఏమిటి అంటే గాంధారి దేవి ఒప్పుకోలేదు. తండ్రి మాట ఇచ్చాడు కాబట్టి నేను వివాహమే చేసుకుని తీరుతాను, ఆయన చూడలేడు కాబట్టి నేను కూడా చూడను అని చెప్పి వివాహం అవగానే ఆవిడ కళ్ళకు గంతలు కట్టేసుకుని సొంత పిల్లల్ని కూడా చూడలేదట. ఆవిడ పాతివ్రత్యం ఆ రకంగా అవలంబించింది. తండ్రి వాగ్దత్తగా ఉన్న నాయన దాన్ని నన్ను ఇచ్చి చెప్పాడు పిల్లని ఇస్తానని, కాబట్టి వివాహమే. అయితే మహాభారతంలో ఒక చోట ప్రత్యేకంగా చెప్పబడతారు ఈవిడికి ఇంకా సోదరి చాలా మంది చెల్లెళ్ళు ఉన్నారని, వాళ్ళందరినీ కూడా ఈయనే ధృతరాష్ట్రుడే వివాహం చేసుకున్నాడు అని. వీరు కాకుండా ఇంకా ఎందరో కన్యకల్ని తెచ్చి ధృతరాష్ట్రుడికి వివాహం చేశారట భీష్ముల వారు. ఇది ఒక ప్రత్యేక గాథ. ఈ గాంధారిని వివాహం అయిన తర్వాత పాండురాజుకి వివాహం కోసం ఆ కాలంలో కుంతిభోజుడు అని ఒక రాజుగారు ఉండేవారు. కుంతిభోజుడికి సంతానం లేదు. ఆయన తన బావమరిది అంటే మేనత్త కుమారుడి దగ్గర నుంచి ఆయనకి పుట్టినటువంటి సంతానంలో చాలా మంది 4-5 ఆడపిల్లలు మగపిల్లలు ఉంటే వాళ్ళల్లో పెద్దదైనటువంటి పృథ అనే అమ్మాయిని తెచ్చి పెంచుకున్నాడు. పృథ తన మేనమావ గారింట్లో పెరిగింది. కుంతిభోజుడి ఇంట్లో పెరగటం వల్ల ఆమెని కుంతి అని పిలిచేవాడు. ఈ పృథ చక్కగా చాలా బుద్ధిమంతురాలు. ఈవిడెవరు? వసుదేవుడి చెల్లెలు, అపచెల్లెలు, అక్కయ్య చెల్లెలు, సోదరి, వసుదేవుని సోదరి. ఈ వసుదేవుని సోదరి మండలిలో ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక ఆవిడేమో శిశుపాలుడి తల్లి. శిశుపాలుడి తల్లి కూడా వసుదేవుడికి సొంత సోదరి. ఈ పిల్లని పెంచుకుంటుంటే ఈ పృథ వాళ్ళ ఇంటికి కుంతిభోజుడి ఇంటికి ఎందరో మహర్షులు ఋషులు వీళ్ళంతా వచ్చేవాళ్ళట. ఈ వచ్చిన ఋషుల్లో దూర్వాసుడు అనే మహాముని ఒక ఆయన పరమకోపిష్టి. ఆయన సేవకి ఈ పృథ అమిత నిదానస్తురాలు సహనశీలి అయిన పృథని నియోగించారు. పృథ ఆయన్ని విశేషంగా సేవించింది. ఆయన అక్కడ ఉన్న నాళ్ళు ఎంతో సేవిస్తే ఆయన ఏం చేశాడు, ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని పృథకి ఉపదేశించాడు. ఈ మంత్రంతో నువ్వు ఏ దైవాన్ని ఆవాహన చేస్తే, ఎవరిని ఆరాధిస్తే అతడొచ్చి నీకు సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తాడు అని. చిన్నపిల్ల, వివాహిత కాదు. ఆయన మేము మంచి కోరి ఇచ్చాడు. అయితే ఏమైంది, దూర్వాస మహాముని వెళ్ళిపోయాక ఒకనాటి సాయంకాలము ఈ సూర్యాస్తమయ వేళల్లో ఆ సూర్యబింబాన్ని చూసేసరికి ఎంత బాగుంటాడో సాయంకాలపు సూర్యుడు, పరమాద్భుతంగా ఉంటాడు. ఈ పృథకి వరం జ్ఞాపకం వచ్చింది. ఆయన ఇచ్చాడు కదా మంత్రం, సూర్యుడు వస్తాడో లేదో చూద్దాం అనుకొని ఆ మంత్రాన్ని పునశ్చరణ చేసి ఆవాహన చేసి సూర్యుడిని పిలిచి ఆయన ప్రత్యక్షమైపోయాడు. ప్రత్యక్షమైపోయి నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు. నీవు భయపడి అయ్యో నాకు తెలియక పిలిచాను, వస్తావో రావోనని పిలిచాను, నేను అవివాహితని, ఇప్పుడు నాకు సంతానం అంటే నేనేం చేయను ఇప్పుడు అని బతిమలాడింది, వెళ్ళిపోమని. ఆయన అన్నాడు కుదరదు, ఈ మంత్రానికి కట్టుబడి ఋషివాక్యం, ఆయన మాటకి నేను ఇది చేయవలసిందే, కాకపోతే నీ కన్యాత్వం భంగం కాకుండా నీకు సంతానాన్ని ప్రసాదిస్తానని చెప్పాడు. ఆమెకి సూర్యుని వలన ఒక కుమారుడు కలిగాడు. ఆ పిల్లవాడు ఎట్లా ఉన్నాడు, సూర్యవర ప్రసాదితుడు అవటం వల్ల సహజ కవచ కుండలాలతో జన్మించాడు. పుట్టిన పిల్లాడే అలా ఉన్నాడు. ఒంటికంతా బంగారు కవచము, చెవులకి కుండలాలు, సహజ కవచ కుండలాలతో. ఈ పిల్లాడిని ఏం చేయాలి, ఎలా చెప్పాలో తెలియలా ఈ పిల్లకి. చిన్నపిల్ల కదా, 13-14 సంవత్సరాల వయసు ఉందో లేదు. సరే ఈమె ఏం చేసింది, ఆ గంగా నది తీరంలో నిలబడితే ఒక పెట్టేదో కనపడుతోంది నీళ్ల మీద తేలుతూ. ఓహో ఇదే మార్గం అనుకుని ఒక పెట్టెలో బోలెడంత బంగారపు నగలు అవన్నీ వేసి ఈ పిల్లవాడిని కూడా అందులో పడుకోబెట్టి గంగా నదిలో వదిలిపెట్టేసి దండం పెట్టింది. ఇంకేం చేస్తుంది, కన్యా చిన్నతనము, ఎవరికి చెప్పే పరిస్థితి కాదు. 3వ కంటి వాడికి కాదు, 2వ కంటి వాడికి కూడా తెలియకుండా జరిగిపోయింది. ఈ పెట్టె నీళ్లలో తేలుతూ ఎవరికో దొరికింది. ఒక సూతుడికి లభించింది. ఆయనకి రాధ అనే భార్య కూడా ఉంది. వాళ్ళకి సంతానం లేదు. ఈ బంగారపు పెట్టెలో బంగారంతో లభించినటువంటి పిల్లవాడికి వసుషేణుడు అని పేరు పెట్టి ఆ పిల్లాన్ని వాళ్ళు పెంచుకున్నారు. ఈ పిల్లవాడు అక్కడికి వెళ్ళిపోయాడు. ఈ పృథ చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిందని, పిల్ల చాలా సౌందర్యవతని తెలుసుకున్నటువంటి భీష్ముల వారు ఆ అమ్మాయిని తెచ్చి పాండురాజుకి వివాహం చేశారు. కుంతీదేవిని పెళ్లి చేసుకున్నాడు పాండురాజు. తర్వాత కాలంలో మద్రదేశాధీశ్వరుడు ఆయనకి ఒక కుమార్తె మాద్రి, ఆమె కూడా పరమ సౌందర్యవతి, ఆమెను పెళ్లి చేసుకుంటానని అడిగాడు పాండురాజు. అడిగితే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అమ్మాయిని కూడా తీసుకొచ్చి పెళ్లి చేశారు. 2 భార్యలు కుంతి మాద్రి, వీళ్ళందరూ పరమ సఖ్యంగా ఎంతో బాగుండేవాడు.
అయితే ఏమైందట, ఈ పాండురాజుకి చాలా మృగయా వినోదం వాటి మీద ఆసక్తి. ఈ మృగయా వినోదంతో భార్యలను కూడా తీసుకుని ఎక్కడికో తిరుగుతూ ఉండేవాడు. దిగ్విజయం చేశాడు, రాజ్యాలు ఎన్నో జయించాడు, అతడే రాజుగా ఉన్నాడు. నడుస్తూ ఉంది కథ. ఎక్కడికో వెళ్తే ఏమైంది, ఈ మృగయా వినోదం కోసం ఆ లేళ్ళని దుప్పుల్ని వేటాడుతున్నాడు. అయితే ఆయనకి ఒక సంగమంలో ఉన్నటువంటి లేళ్లు కనపడ్డాయి. సాధారణంగా అట్లా అనారోగ్యంగా ఉన్న చిన్న పిల్లైనా కదలలేని స్థితిలో ఉన్న సంగమంలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఆ జంతువుని చూడడం కూడా తప్పే. ఈయన ఏం చేశాడు, బాణం వేసి కొట్టాడు. కొట్టేసరికల్లా ఆ బాణం తగిలి ఆ లేళ్ళు చనిపోయింది. అయితే ఆ లేడి నిజానికి ఒక ఋషుల జంట. వాళ్ళు ప్రతి జీవితాలకు స్వరూపాన్ని ధరించి సంగమిస్తున్నారు. అందులో ఈ లేడి వచ్చిందనమాట. లేళ్లుగా సంగమిస్తే ఆ రుచి ఏమిటో తెలుసుకోవడం కోసం వాళ్ళు ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఈయన దాన్ని కొట్టేశాడు. ఆ చనిపోతూ ఆ లేడి ఆయన ఋషి, నువ్వు అసలు సంగమంలో ఉన్నదాన్ని కొట్టకూడదు, చూడకూడదు, నువ్వు చేసింది తప్పు అంటే ఈయనేమన్నాడు, నేను మృగయా వినోదం చేశాను, మృగాన్ని లేళ్ళని వేటాడాను అంతే, మానవ సహజమైంది వేట, నేను అదే చేశానంటే కాదు, నువ్వు ఒట్టిగా వేటాడలా, సంగమిస్తున్న జంటను వేటాడేవు నువ్వు, కాబట్టి నువ్వు భార్యా సంగమం చేస్తే చచ్చిపోతావు నువ్వు అని శపించేశాడు ఆయన. అప్పటికి సంతానం లేదు. కుంతి మాదిరి లోటు లేకుండా ఈయనకి 2 భార్యలు. ఏం చేస్తాడు ఆయన? పరమ దుఃఖంతో నేను ఇంకా భార్యా సంగమం చేస్తే మరణిస్తాను, కాబట్టి ఇక నేను సంగమం చేయలేను, మీతో పాటు నా కాపురం కుదరదు, మీరిద్దరూ రాజ్యానికి వెళ్ళిపోండి అని భార్యల్ని వెళ్ళిపోమన్నాడు. నేను ఈ అడవిలో ఉండిపోతాను, సన్యసిస్తాను అని బతిమలాడాడు. వాళ్ళు ఏమైనా సరే నిన్ను వదిలిపెట్టి వెళ్ళమని, ఇద్దరు భార్యలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళమని, నీతోటే ఉంటామని ఆయనతోటి అక్కడే ఉండిపోయారు. ఇది చూడు, శంతన్ మహారాజుకి సంతానం లేదు, ఆయన సంతానం పట్టినట్టే కుమారులు చనిపోయారు. మిగిలిన ఒక్క కుమారుడు ఆయనేమో పెళ్లి చేసుకోని అన్నాడు, మళ్ళీ పెళ్లి చేసుకుని 2 కొడుకుల కంటే వాళ్ళకి సంతానం లేదు. వాళ్ళు నియోగ పద్ధతిలో సంతానాన్ని పొందారు. అవును. మళ్ళీ ఆ సంతానాల్లో కూడా ఒక ఆయన గుడ్డివాడు, రెండోవాడు ఈయనైతే ఈయనకి మళ్ళీ సంతానం లేని పరిస్థితే వచ్చింది. పాండురాజు వీళ్ళకు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ పాండురాజు ఈ స్థితిలో ఏం చేశాడో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. మనం మహాభారతం సిరీస్ లో ఉన్నాం కదా, సో పాండురాజు ఏం చేశారు? ఎందుకంటే సంతానం కలగటానికి అవకాశం లేదు ఆయనకి. అయితే ఈయన శతశృంగ పర్వతం అని ఆ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు భార్యలతో కలిసి. వీళ్ళు కూడా భర్తను సేవిస్తూ వాళ్ళు ఏదో తపస్సు చేసుకుంటున్నారు, ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. దీని మీద ఉన్న ఈ శతశృంగ పర్వతం మీద ఉన్న ఋషులందరూ కలిసి ఒకసారి బ్రహ్మలోకానికి బయలుదేరారు. ఈయన కూడా వెళ్ళాడు వాళ్ళతో పాటు. అయితే ఆయనకి లోపలికి ప్రవేశం లేదు పాండురాజుకి. వాళ్ళు నీకు ప్రవేశం కుదరదు, నువ్వు ఆగిపోమన్నారు. ఆయనకు చాలా దుఃఖం, నా సంతానం లేదు కాబట్టే కదా నాకు ప్రవేశం లేక, దేవలోక ప్రవేశం లేదు సంతానం లేకపోతే అని ఆయన దుఃఖపడ్డాడు. అయితే మహర్షులు కొంచెం ఆయన తాలూకు ఇది చూసి జ్ఞానచక్షువులతో చూసి ఏమన్నారంటే, అయ్యా మీకు సంతానం ఉంది, ఇంకో రకంగా ప్రయత్నం చేసుకోండి మీరు అని చెప్పారు. ఈయన భార్యలతో సహా వచ్చేసాడు. శతశృంగం మీద రోజు దిగులు పడుతూ ఉండేవాడు, నాకెట్లా సంతానం కలుగుతుంది అని భార్యని అడిగాడు. నువ్వు ఎవరితోటైనా సంతానాన్ని పొందమన్నాడు. అనేసరికల్లా ఇదేమిటి ఇట్లా చెప్తున్నావు, అట్లా చేస్తావా, తప్పు కాదా అంటే అప్పుడు ఈయన ఏం చెప్పాడంటే, తప్పు కాదు, నియోగ పద్ధతి ప్రకారం చెయ్యొచ్చు, నేను ఒప్పుకుంటున్నా కదా, నేను భర్తని నీతో ఉన్నాను, ఇప్పుడు మా జననం ఇట్లాగే జరిగింది, మా తండ్రి అసలు లేడు, ఆయన జీవించే లేడు, మా తల్లులకి నియోగ పద్ధతి వల్ల మేము జన్మించాము, ఇప్పుడు నేను జీవించి ఉన్నా కూడా నా అనుమతి ఉంటే దీనికి తప్పు లేదు. సంతానాల్లో ఔరసులు క్షేత్రజులు, ఒకటేమో తనకే పుట్టినవాడు, రెండోవాడు క్షేత్రజుడు, భార్య వలన పుట్టినవాడు, వీళ్ళందరూ కూడా ధర్మ సంతానంగానే వస్తారు, నా అనుమతితో నువ్వు సంతానాన్ని పొందొచ్చు, దానికి తప్పు లేదు. ఇప్పుడు చూడు, నేను స్వర్గానికి వెళ్ళలేను, రేపొద్దున మరణించాక కూడా నాకు సంతానం లేకపోవడంతో నా వల్ల నా పితరులు చెడతారు, వాళ్ళకి పుత్రలోకాలు మంచి లోకాలు రావు, ఉత్తమ గతులు రావు, నాకు రాదు, కానీ ఇప్పుడు నువ్వు గనక సంతానాన్ని పొందితే వాళ్ళ వల్ల నాకు ఈ అవకాశం లభిస్తుంది అని ఆమెను బాగా బతిమలాడితే ఆమె బాగా ఆలోచించుకుని, ఆమె జ్ఞాపకం ఉంది, దూర్వాస మహాముని తనకొక వరం ఇచ్చాడు, భర్తకి చెప్పింది. మా చిన్నప్పుడు దూర్వాస మహాముని మా ఇంటికి వచ్చారు, నేను చాలా సేవించాను, ఆయన కర్ణుడి జననం మాత్రం భర్తకి చెప్పలా కుంతిది, అప్పటికి కూడా చెప్పలా, తను కన్యగా ఉన్నప్పుడు జరిగింది, ఇతడు ఎట్లా భావిస్తాడో తెలియదు, ఆ వాక్యం చెప్పలేదు, ఆ మాట మాత్రం ఊరుకుని, ఇలాంటి ఒక వరం ఉంది, ఏ దైవాన్ని మనం ఆవాహన చేస్తే
ఆ దైవం వల్ల సంతానం లభిస్తుంది, నువ్వు చెప్పు నీకు ఏ దైవం వల్ల సంతానం కావాలో చెప్పు, నేను ఆ దైవాన్ని పిలుస్తానంది. అప్పుడు ఈయన బాగా ఆలోచించుకుని మనకి ధర్మాత్ముడైన కుమారుడు కావాలి. ఇప్పుడు ఇది కూడా ఏమిటి, ధర్మం కోసమే, మనకు సంతానం ఎందుకు ఇప్పుడు, ధర్మం కోసమే అంతే కాబట్టి కదా. ధర్మప్రభువైనటువంటి యమధర్మరాజుని పిలువు, ఆయన వల్ల లభించే సంతానం మనకి వాడి వల్ల ఉత్తమ గతులు లభిస్తాయని చెప్పాడు. ఈమె తపస్సులో కూర్చుని జపం చేసుకుని ఈ దుర్వాస మహాముని ఇచ్చిన మంత్రాన్ని ఆవాహన చేసి యమధర్మరాజుని నియోగించి యమధర్మరాజు వచ్చాడు. ఆయన వల్ల ఈమె గర్భవతి అయింది, కుంతిదేవి. గర్భవతి అయ్యి సంవత్సరం గడిచాక అద్భుతమైన తేజస్సుతోటి పరమాద్భుతమైన వర్చస్సుతోటి ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడికి ఋషులందరూ ఎంతో సంతోషించి యుధిష్ఠిరుడని పేరు పెట్టారు. మనం ధర్మరాజు అని పేరుకు చెప్పుకుంటాం, ఆయన ధర్మాత్ముడు కాబట్టి యుధిష్ఠిరుడు పుట్టాడు. పుట్టిన తర్వాత కొద్ది రోజులు గడిచినాయి. ఆ కుమారుని ఒళ్ళో పెట్టుకుని ఆయన ఎంతో సంతోషించేవాడు. తర్వాత అనిపించింది ఒక్క కన్ను కాదు, ఒక్క పిల్లవాడు కాదు, మనం అద్భుతమైన ఇంకో కుమారుణ్ణి పొందొచ్చు కదా. ఆ కొండ మీద కూర్చుంటే శతశృంగ పర్వతం మీద గాలి వాయువు ఎంతో అద్భుతంగా వీచేది. వాయుదేవుని వల్ల ముందు యుగంలో మన అంజనాదేవికి ఆంజనేయుడు ఎంతో బలశాలి అయిన కుమారుడు జన్మించాడు. ఈయనకి మళ్ళీ ఇంకొక సంతానం ఇచ్చగలిగింది. స్త్రీలకి కాదు సంతానం ఇచ్చే, ఇక్కడ తండ్రి కలుగుతుంది. ఆయన నువ్వు వాయుదేవుడిని ఆవాహన చేసి ఇంకో కుమారుణ్ణి పొందమని మళ్ళీ భార్యను ప్రోత్సహించాడు. ఆమె భర్త కోసమే చేసింది, ఒక్కసారి కూడా సంతానం తన కోసమని అడగల ఆవిడ. మళ్ళీ వాయుదేవుడిని ఆవాహన చేసి రెండోసారి వాయుదేవుడు వచ్చి మహాబలశాలి అయినటువంటి ఒక కుమారుణ్ణి ప్రసాదించాడు. ఈవిడ గర్భవతి అయింది, సకలక్షణంగా కుమారుడు కలిగాడు. ఈ లోపల అక్కడ ఏమైంది, గాంధారీదేవి కూడా గర్భం దాల్చింది. ధృతరాష్ట్రుని వల్ల గాంధారికి కూడా గర్భధారణ అయింది, కానీ ఆ గర్భ ప్రసవం కాల ఎప్పటికీ. ఇక్కడ కుంతీదేవికి కుమారుడు కలిగాడు అనగానే వార్తలు పంపించారు. కుంతీదేవికి కుమారుడు కలిగాడు, యుధిష్ఠిరుడని పేరు పెట్టాము అని వార్త పంపారు. ఈ వార్త వెళ్ళిన తర్వాత గాంధారీదేవి ఇదేమిటి, నేను ఆమె కంటే ముందు గర్భవతి అయినా నా గర్భం ఎందుకు ఇది కాలేదని ఆవిడ పిడికిళ్లతోటి గర్భాన్ని మోదేసిందట, ప్రసవం కావటం లేదని. అయితే ఏమైంది, పెద్ద పిండం ఒకటి బయటపడింది ఆవిడ పొట్టలోంచి. ఇంకా శిశువుగా రూపాంతరం చెందల, గర్భస్రావంలాగా అయిపోయింది. అయితే ఎప్పుడైతే ఈ పిండాకృతిలో ఉన్నది బయటపడిందో సత్యవతీదేవి వేదవ్యాసుడిని ఆయన పిలిచింది, ఇది ఇలా అయ్యింది, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని. అయితే ఆయన ఏమన్నాడంటే ఇది సంతానమే, ఇది సమయం పడుతుందని 100 నేతి కుండలు తెప్పించి నేతి జాడీలలో ఈ పిండాన్ని ముక్కలు చేసి పెట్టారు. అందులో చివరి భాగాన్ని ఒక కూతురు కూడా కావాలని వీళ్ళు కోరుకున్నారు కాబట్టి ఒక్క చిన్న భాగాన్ని 101 కుండలో పెట్టారట. ఈ కథకి పూర్వభాగంలో కూడా ఈ గాంధారికి 101 మంది సంతానం ఉన్నట్టుగా వరం ఉందని తెలుసుకునే భీష్ముల వారు ఆ అమ్మాయిని తెచ్చి ధృతరాష్ట్రుడికి పెళ్లి చేశారు. ఎందుకంటే మనకి ఇక్కడ పిల్లలు కలగలేదు, ఈ నియోగ పద్ధతి ద్వారా కనిపించాము, బాగా సంతానం కలిగే పిల్లని కనుక తెచ్చుకుంటే తామర తంపరగా పిల్లలు పుడతారు, ఎట్లాగో ఆమెకు వరం ఉంది కాబట్టి. కుంతిని తెచ్చింది కూడా అందుకే. కుంతిదేవి వాళ్ళు 4-5 అక్క చెల్లెళ్ళు, 3-4 అన్నదమ్ములు, వాళ్ళంతా సంతానం ఉన్నవాళ్ళు. వాళ్ళల్లో ఒకడైనటువంటి వసుదేవుడికి అప్పటికే 5-6 పిల్లలు పుట్టారు. ఆ కథ అంతా తెలుసుకుని ఆయన ఎక్కువ మంది సంతానం ఉన్న ఇంట్లో నుంచి ఆడపిల్లల్ని తెచ్చుకోవాలనుకున్నారు. ఆయన ఆలోచన అది. పెద్దవాళ్ళంతా ఇలాగే ఆలోచిస్తారు, ఇప్పటికీ మన వాళ్ళ ఆలోచన అట్లాగే ఉంటుంది. సంతాన సాఫల్యం బాగుంది కాబట్టి ఆ ఇంట్లో నుంచి తెచ్చారు. ఈవిడ ఎప్పుడైతే ఈ గర్భం మోది ఇది అయిపోయిందో ఈ పిండాన్ని 101 ముక్కలు చేసి 101 జాడీలలో పెట్టించారు. దీన్ని కథపద్దు వీటిని. పిల్లవాడి ఏడుపు వినపడేదాకా జాడీ తెరవద్దని చెప్పారు. శిశువుగా రూపాంతరం చెందింది ఆ పిండం యొక్క ముక్క. 101 ముక్కలు పెట్టించారు. పెట్టించిన తర్వాత ఇక్కడ ఈ కుంతీదేవికి భీముడు జననానికి కొద్దిగా ముందు దుర్యోధనుడు మొట్టమొదటి శిశువు జన్మించాడు, మొదటి నేతి జాడీలోంచి. దుర్యోధనుడు బయటికి వచ్చాడు, తర్వాత భీముడు ఇక్కడ పుట్టాడు. తర్వాత రోజుకు ఒక్కొక్కరు చొప్పున 101 మంది సంతానము బయటకు వచ్చారు. వాళ్ళు జాడీలోంచి ఏడిపినవడగానే జాడీ ఓపెన్ చేయడం, బిడ్డను బయటికి తీసుకోవటం, పాలు ఇవ్వడానికి దాదుల్ని వాళ్ళని పెట్టుకుని సంతానాన్ని పెంచుకున్నారు. ఇక్కడ కూడా 2వ సంతానం కలిగింది. ఆ సమయంలో ఏమైందట, ఆయన మన పాండురాజు ఇంద్రుడి కోసం చాలా గొప్ప తపస్సు చేశాడు. చాలా తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన అక్కడ తపస్సులోనే ఉంటున్నాడు కదా. ప్రత్యక్షమైనప్పుడు నీకు అద్భుతమైన విలువిద్యా నిపుణుడు,
మహాపరాక్రమశాలి జీవోత్తముడైన కుమారుడు జన్మిస్తాడని ఇంద్రుడు వరం ఇచ్చాడు. ఓహో. ఆల్రెడీ 2 కుమారులు ఉన్నారు, ఆ, మళ్ళీ కుమారుడు పుడతాడని ఇంద్రుడు వరం ఇచ్చేసరికి ఈయనకి మళ్ళీ ఆశ కలిగింది పాండురాజుకి. భార్యను ఏమన్నాడంటే, ఈసారి నువ్వు ఇంద్రుణ్ణే పిలువు, ఆయన అద్భుతమైన కుమారుడు జన్మిస్తాడని చెప్పాడు, ఆయన వల్లే కలుగుతాడు మనకి కుమారుడు అంటే. 3వసారి ఇంద్రుడిని పిలిచింది ఆవిడ. 3వసారి వచ్చిన ఇంద్రుడు కుంతీదేవికి గర్భాన్ని ప్రసాదించాడు. ఆ గర్భస్థ శిశువే అర్జునుడు. అద్భుతమైన కుమారుడు కలిగాడు. పరాక్రమశాలి, తేజస్సుతోటి జన్మించాడు. ఎంత అందమైన వాడో అర్జునుడు. భీముడు పుట్టినప్పుడు దేవాలయానికి వెళ్ళించే శిశువుని తీసుకుని పిల్లవాడు ఒక పులి దూకిందట ఆవిడ మీద. అడవి కదా అదంతా, కొండ మీద ఉన్నారు. అయితే ఈ పులి దూకేసరికి పాండురాజు దూరం నుంచి బాణం వేశాడు, కానీ ఈవిడ అదిరిపోయి పిల్లాడిని వదిలేసింది కిందకి. వదిలేస్తే బండలన్నీ పగిలినాడు, కానీ పిల్లాడు కసుగందలేదు. అందుకే భీముడు అన్నారు ఆయన మహాపరాక్రమం, బరువు కలిగిన వాడు. ఈ అర్జునుడు కూడా మామూలుగా మన వాళ్ళు సామెతగా కూడా చెప్తారు, అర్జునుడు అందం అంటే అర్జునుడిదే. ఈ 3 పిల్లలు కలిగారు. ఈ మాద్రీదేవికి దుఃఖంగా ఉండేది. ఆ గాంధారికేమో 101 మంది పిల్లలు కలిగారట, ఒక ఆడపిల్ల కూడా కలిగింది. మన సవితికేమో 3 మగ పిల్లలు. చూస్తే ఎట్లా ఉన్నారు, త్రిమూర్తుల్లాగా. ఆమె చాలా దుఃఖపడి, నాకు సంతానం లేదు, నాకు ఈ భాగ్యం లభించలేదు అని భర్త దగ్గర వాపోయేది. దాంతో ఈయన ఏం చేశాడు, కుంతీదేవిని అడిగాడు, నీ దగ్గర ఆ వరం ఉంది కదా, అది మాద్రికి కూడా ఇవ్వు, ఆమె కూడా సంతానవతి అవుతుంది అని. మాద్రి అడగల కుంతిని, అక్క నాకు కూడా ఇవ్వు అని అడగల భర్త. ఈయనే అడిగి ఆమె కూడా సంతానం కలిగేలాగా చేయమన్నాడు. ఆమె ఏం చేసింది, తనకి లభించిన ఆ వరాన్ని, ఆ మంత్రాన్ని మాద్రికి ఉపదేశించింది. మాద్రి ఏం చేసింది, ఈవిడ చాలా తెలివిగలది. కుంతీదేవి భర్త అనుజ్ఞతోటి ఒక్కొక్కళ్ళని పిలిచి ఒక్కొక్క శిశువుని పొందితే, ఈవిడ సొంత ఆలోచనతోటే అశ్విని దేవతల్ని ఆవాహన చేసి, అశ్విని దేవతలు జోడు వాళ్ళు, కవలల్ని సంతానంగా పొందింది. నకుల సహదేవులు వీళ్ళు కూడా మహా అందమైన వాళ్ళు. నకులుడు చాలా అందగాడట. వాళ్ళల్లో 2 కుమారులని కన్నది. ఆ 2 వీళ్ళు 3 5 పిల్లలతోటి సంతోషంగా ఉండేవాళ్ళు. పిల్లలు రకరకాల విద్యలు నేర్చుకునేవాళ్ళు. ఆ తర్వాత మునులు ఋషులు వాళ్ళ తాలూకు ఏమంటారంటే పెద్దవాళ్లతోటి ఉండటం వల్ల, పెద్దవాళ్ళ మధ్యలో ఉన్నారు కదా, ఈ ఒక రకమైన వినయశీలత్వము, మర్యాదపూర్వకమైన ప్రవర్తన అలవడ్డాయి వీళ్ళకి. ఏ పరిస్థితుల్లో అయినా సరే దిటవుగా ఉండటము. మరి అడవుల్లో కొండల మీద ఉన్నారు, శతశృంగం మీద ఉన్నారు కదా, ఇక్కడే ఉన్నారు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమైందంటే, ఒకసారి పెద్ద వసంత ఋతువు విశేషంగా ఉందట. అంతా పచ్చగా, అడవంతా చాలా బాగుంది. ఆవిడ మన వన విహారానికి వెళ్తూ మాద్రి భర్తని, నువ్వు కూడా రాని తోడుగా తీసుకెళ్ళి, వీళ్ళిద్దరు భర్తని పాండురాజు ఆవిడ కలిసి వెళ్ళారు. కలిసి వన విహారానికి వెళ్ళేసరికి మెల్లిగా శోభాయమానమైన ప్రకృతిని చూసేసరికల్లా ఈయనకి భార్యా వ్యామోహం కలిగింది. పైగా కుంతి మీద గౌరవము ప్రీతే తప్పిస్తే ఆయనకి ప్రేమ కావాలని చేసుకున్నది కాదు. ఈ మాద్రి అంటే ఆయనకి ఇష్టం కూడా. దాంతో ఈ భార్యని కలవడానికి ఉద్యమించాడు ఆయన. ఆమె కూడా మర్చిపోయింది. ఈ సంగమిస్తే భర్త చనిపోతాడన్న ఊహ రాల, ఆ ఒళ్ళు తెలియని స్థితి. ఈ భార్యా సంగమం చేసేసరికల్లా పాండురాజు గుండె పగిలి మరణించాడు. ఎప్పుడైతే ఆయన మరణించాడో ఆమె కేకలు పెట్టింది, అందరూ చేరారు, ఆయన కాస్త మరణించున్నాడు. ఏం చేస్తారు, భర్త మరణించేసరికల్లా కుంతీదేవి సహగమనానికి సిద్ధపడితే మాద్రి ఒప్పుకోలేదట. వద్దు, ఈయన మరణానికి కారకురాలిని నేను, ఈ పిల్లల్ని నేను పెంచలేను, నాకంత సంయమనమే ఉంటే భర్తను ఆపగలిగేదాన్ని కాదా నేను? నా తండ్రి స్వామి నీకు ఇలాంటి శాపం ఉంది, నువ్వు వెళ్ళిపో, లేదా నేను వెళ్ళిపోతాను, ఈ పని చేయకూడదని ఆపేదాన్ని. నా స్థానంలో నువ్వు ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆపేవాడు దానివి. నేను ఆపలేదు, సొంతం చూసుకున్నాను, సుఖమే చూసా, కానీ పరిణామాన్ని, పర్యవసానాన్ని నేను ఆలోచించలేదు. ఇట్లా 5 పిల్లల్ని నేను ఎట్లా పెంచగలను? నేను పెంచలేను. ఈయంతో సహగమనం నేను చేస్తా. ఎలాగో అతని మరణానికి కారణం నేను, జీవించి ఉండి భర్తృ మరణానికి కారణమైన వ్యధతో నా వల్ల కాదు ఆ జీవితం. ఈ పిల్లల్ని నువ్వు పెంచు అని చెప్పి ఈ పిల్లల 5 ఆవిడకి అప్పచెప్పేసి మాద్రి సహగమనం చేసి, ఇప్పుడు భర్త లేడు, మాద్రి లేదు, కుంతీదేవి 5 పిల్లలతోటి మిగిలిపోయింది. ఈ శతశృంగం మీద ఉన్న ఋషులు మునులు వాళ్ళంతా మన హస్తినాపురానికి ఈ కబురు చేశారు భీష్ముల వారికి, ఇలా జరిగింది, పాండురాజు మరణించాడు, ఈ పిల్లల్ని కుంతీదేవిని తెచ్చి మీకు అప్పచెప్తాము అని. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు, బ్రహ్మచారులు, చూడము చక్కగా ఉన్నటువంటి కుమారులతోటి 5 పిల్లలతోటి కుంతీదేవి హస్తినాపురం రాజ్యానికి వెళ్ళిపోయింది. ఋషులు కొంతమంది సహాయం వచ్చి ఆమెను దిగబడి చేశారు.
ఈ భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ఆయన యొక్క 101 మంది సంతానము అందరూ కలిసి స్వాగతించి లోపలికి ఓహో. తెచ్చుకున్నారు. అప్పుడు బాగానే ఉన్నారు, తమ సోదరులు కదా. అదే బాబాయ్ మరణించాడు, చిన్నప్పుడంతా బాగానే ఉన్నారు. క్రమంగా వీళ్ళలో వైషమ్యాలు వచ్చింది. అదే వాళ్ళని స్వాగతించి తెచ్చుకున్నారు. ఈ 5 కుమారులు వీళ్ళు, 100 మంది కుమారులు వాళ్ళు, కుమార్తె, వీళ్ళంతా చక్కగా. పేరేంటి రమ్మగారు? దుశ్శల. ఏం పేరండి? దుశ్శల. దుశ్శల. పెద్ద కుమారుడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఇట్లా వరుసగా. అయితే ఈ దుర్యోధనుడు వాళ్ళు పుట్టిన కాలంలోనే మనకి ధృతరాష్ట్ర మహారాజు ఒక వైశ్య స్త్రీతోటి ఉన్నాడట కొంతకాలం. ఆమెకి యుయుత్సుడు అనే కుమారుడు కలిగాడు. యుయుత్సుడు. ఆ యుయుత్సుడు కూడా మనకి మా భగవద్గీతలో ఆయన సమవేత యుయుత్సవ అనేది వస్తుంది. ఆ యుయుత్సుడు ఉన్నాడు. ఆ యుయుత్సుడు కూడా వీళ్ళతో పాటే తిరిగేవాడు. ఇంకా ఉన్నారు ధృతరాష్ట్ర సంతానం. వీళ్ళే కాకుండా చాలా మంది భార్యల ద్వారా, వీళ్ళు ప్రధాన భార్య యొక్క సంతానం కాబట్టి వీళ్ళు కథలో కౌరవులుగా వీళ్ళు పేరు పొందారు. పాండురాజు యొక్క కుమారులు పాండవులుగా. వాళ్ళు 100, వీళ్ళు 5 అందరూ కలిసి హస్తినాపురంలోనే పెరగటం మొదలుపెట్టారు. ఇది సూక్ష్మంగా స్థూలంగా భీష్మ కౌరవ పాండవుల జనన వృత్తాంతం. ఎంత అద్భుతం రమ్మగారు. సామాన్యులు కూడా చాలా అర్థమయ్యేలాగా చాలా చాలా బాగుంది. రాబోయే కాలంలో ఇంకా కొంతమంది గురించి మనం మాట్లాడుకుందాం. నమస్తే. నమస్తే.